నన్ను మరువనన్న ప్రేమ, నేను విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ, నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. నేను పుట్టక ముందే నన్ను ఎంచుకున్న ప్రేమ, నేను ఎరుగక ముందే ఏర్పరచుకున్న ప్రేమ, నేను పుట్టక ముందే నన్ను ఎంచుకున్న ప్రేమ, నేను ఎరుగక ముందే ఏర్పరచుకున్న ప్రేమ, తన చేతుల్లో చెక్కుకున్న ప్రేమ, లోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ, అనాథ చేతుల్లో చెక్కుకున్న ప్రేమ, ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. మారనిది మరువనిది లేరనిది ఎడబాయనిది, మారనిది మరువనిది లేరనిది ఎడబాయనిది, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. హల్లెలూయా. 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 నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, నేనేయున్నా ఏ స్థితిలో ఉన్నా, నేనేయున్నా ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయా, అసలు ఇంకేమి కోరుకోనయా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా, ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా, న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, జ్ఞానమంత చూపి
శక్తి ధారపోసిన నష్టమే మిగులుచుండినా జ్ఞానమంత చూపి శక్తి ధారపోసిన నష్టమే మిగులుచుండినా శాపము బాలే నీవు నాకుంటే శాపము బాలే నీవు నాకుంటే చాలు యేసయ్యా చాలు యేసయ్యా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా సాయము చేసే నీవు నాకుంటే సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా చాలు యేసయ్యా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా 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 ఇంకేమి కోరుకోనయా అసలు ఇంకేమి కోరుకోనయా ఇంకేమి కోరుకోనయా అసలు ఇంకేమి కోరుకోనయా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా హల్లెలూయా సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా నా ప్రాణం నా ప్రాణం యేసయ్యా సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ప్రాణం నా ధ్యానం నీవేసయ్యా నా ప్రాణం నా ధ్యానం నీవేసయ్యా ప్రేమతో ప్రాణమును అర్పించినావు సబల సంఖ్యలైన శత్రువుని కరుణించు వాడవు నీవే ప్రేమతో ప్రాణమును అర్పించినావు సబల సంఖ్యలైన శత్రువును కరుణించు వాడవు నీవే శూరులు నీ ఎదుట వీరులు కారన్నడు జగతిని జయించిన జయశీలుడా శూరులు నీ ఎదుట వీరులు కారన్నడు జగతిని జయించిన జయశీలుడా సర్వయుగ
యుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు శృంగధనులతో సైన్యము నడిపించువాడవు నీవే స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు శృంగధనులతో సైన్యము నడిపించువాడవు నీవే నీ యందు ధైర్యమును నే పొందుకొనేదను మరణము గెలచిన బహుధీరుడా నీ యందు ధైర్యమును నే పొందుకొనేదను మరణము గెలచిన బహుధీరుడా సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా శుభలతో రాజ్యమును స్థిరపరచు నీవు బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను నెమ్మది కలిగించే నీ బాహుబలముతో శత్రువున నచిన బహుశూరుడా నెమ్మది కలిగించే నీ బాహుబలముతో శత్రువున నచిన బహుశూరుడా సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా నా ప్రాణం నా ధ్యానం నీవే యేసయ్యా సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా అందరు కళ్ళు మూసుకొని ప్రభుకు అప్పగించుకుందాం. పిల్లలందరూ కొంచెం క్రమంలో కూర్చున్నట్లయితే బాగుంటుంది. ఆ కుర్చీలు కొంచెం వెనక్కి జరిగితే ఆ స్త్రీలందరూ చక్కగా లైన్లో కూర్చుంటారు. అందరు కళ్ళు మూసుకుందాం. ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. అందరూ కూడా ప్రభుకు స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధ స్వరమితి
స్వరమెత్తి స్తుతిద్దాం పిల్లలందరూ కూడా. హల్లెలూయా హల్లెలూయా. అందరు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. చేతులెత్తి స్తుతిద్దాం, చేతులెత్తి స్తుతిద్దాం. కళ్ళు మూసుకొని చేతులెత్తి స్తుతిద్దాం. స్తోత్రించెదము స్తోత్రించెదము యేసు దేవుడా. స్తోత్రించెదము స్తోత్రించెదము యేసు దేవుడా. మా జీవనాదా ప్రేమానాదా స్తోత్రించెదము. మా జీవనాదా ప్రేమానాదా స్తోత్రించెదము. మొదటి వాడా కడపటి వాడా మృతుడైన వాడా. మొదటి వాడా కడపటి వాడా మృతుడైన వాడా. మృతిని గలచి లేచిన వాడా మతి నేను దలచెదను. మృతిని గలచి లేచిన వాడా మతి నేను దలచెదను. అందరూ కళ్ళు మూసుకొని చప్పట్లు కొట్టి స్తోత్రించెదము యేసు దేవుడా. స్తోత్రించెదము స్తోత్రించెదము యేసు దేవుడా. మా జీవనాదా ప్రేమానాదా స్తోత్రించెదము. మా జీవనాదా ప్రేమానాదా స్తోత్రించెదము. మొదటి వాడా కడపటి వాడా మృతుడైన వాడా. మొదటి వాడా కడపటి వాడా మృతుడైన వాడా. మృతిని గలచి లేచిన వాడా మరి నేను దలచెదను. మృతిని గలచి లేచిన వాడా మరి నేను దలచెదను. స్తోత్రించెదము స్తోత్రించెదము యేసు దేవుడా. స్తోత్రించెదము స్తోత్రించెదము యేసు దేవుడా. మా జీవనాదా ప్రేమానాదా స్తోత్రించెదము. మా జీవనాదా ప్రేమానాదా స్తోత్రించెదము. నక్షత్రములను కోరి చేత పట్టుకొని నక్షత్రములను కోరి చేత పట్టుకొని మధ్య సంచరించువాడా. సంచరించువాడా. స్తోత్రించెదము స్తోత్రించెదము యేసు దేవుడా. స్తోత్రించెదము స్తోత్రించెదము యేసు దేవుడా. మా జీవనాదా
గట్టిగా చప్పులు కొడుతూ ప్రభు నామానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. 23వ ఉపవాస దినాలు యేసు రక్తంలో యేసు నామములో ఈ కుటుంబంలో ప్రతి కట్లు తెంపబడును గాక. ఈ కుటుంబంలో పనిచేస్తున్న ప్రతి మోకులు యేసు నామములో తీయబడును గాక. యేసు రక్తంలో యేసు నామములో ప్రతి బంధకం నుంచి ఈ కుటుంబానికి విడుదల కలుగును గాక. మానసిక బంధముల నుంచి విడుదల కలుగును గాక. ఉద్రేకాల బలహీనత నుంచి విడుదల కలుగును గాక. సులువుగా చుక్కులు పెట్టు పాపములను అలవాట్ల నుంచి విడుదల కలుగును గాక. ప్రతి విధమైన అపవాది కాడి యేసు నామములో విరగొట్టబడును గాక. గొప్ప కృప కుటుంబము చూచును గాక. ఓ ఇదిగో రక్షణ పొందినట్లు సంపూర్ణమైన రక్షణ ఈ కుటుంబానికి యేసు నామములో కలుగును గాక. ప్రభు రాకడలో ఈ కుటుంబము ఎత్తబడును గాక. నిత్య రాజ్యమునకు వారసులుగా ఈ కుటుంబము కృపతో చేయబడును గాక. ఈ భౌతికమైన జీవితంలో ప్రతి శోధనను యేసు రక్తంలో యేసు నామములో ప్రభు యొక్క రక్షణ పొందుకొని ఇదిగో ప్రభు కొరకు సాక్షి జీవితంలో వీరు అపవాది శోధనలు జయించుదురుగాక. యేసు రక్తంలో యేసు నామములో జయించుదురుగాక. ఇదిగో ప్రతి విధమైన దైవికమైన స్వస్థత తల్ల మొదలుకు నరికాల వరకు ఇదిగో సహోదరి భాగ్యకు తన భర్తకు తన పిల్లలకు దైవికమైన స్వస్థత యేసు రక్తములో యేసు నామములో ప్రభు అయిన యేసుక్రీస్తు గాయముల ద్వారా ఇప్పుడే అనుగ్రహించబడునుగాక. ఓ యేసు నామములో అనుగ్రహించబడునుగాక. దైవికమైన స్వస్థత ప్రాణాత్మ దేహములకు కలుగునుగాక. మనస్సాక్షికి కలుగునుగాక. ఉద్రేకాలకు కలుగునుగాక. మనసుకు కలుగునుగాక. శరీరానికి కలుగునుగాక. ఆత్మకు కలుగునుగాక. అంధకార చీకటి శక్తుల ఆధిపత్యం నుండి యేసు నామములో యేసు రక్తములో ఇప్పుడు ఈ కుటుంబానికి విడుదల కలుగునుగాక. కృప కలుగునుగాక. కృప కలుగునుగాక.
నీ ఆత్మ వర్ధిల్లుచుండగా అన్ని విషయంలో నీ వర్ధిల్లుదుగాక. ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కలుగునుగా, కుటుంబ సమస్య నుంచి సమాధానము కలుగునుగా. సర్వేశ్వర గారు చేస్తున్న పనిని మీరు దీవించి ఆశీర్వదించండి, అభివృద్ధి దయచేయండి, రక్షణ దయచేయండి, నీలో కొనసాగుటకు కృప దయచేయండి, ఆశీర్వదించండి. అయ్యా, ఇదిగో బిడ్డలు చదువుకొనుచుండగా వారికి జ్ఞానము తెలివి దయచేయండి, మంచి భవిష్యత్తు బిడ్డలకు దయచేయండి, రక్షణ జ్ఞానము బిడ్డలకు దయచేయండి. కుమార్తె ఇదిగో భాగ్యం మీరు ముట్టి స్వస్థపరచండి, మంచి బలము శక్తి ఆరోగ్యం దయచేయండి. అయ్యా, ఈ రాత్రి నా ప్రభు అయ్యా, ఇదిగో వీరికి ఎన్ని విషయాలైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు, యేసు నామములో ప్రతి ప్రార్థనకు జవాబు అనుగ్రహించబడును గాక. కూడిన సంఘం మీదకి నీ ఆత్మ వచ్చును. నిన్న దినాన ప్రతి ఒక్కరిని ఆత్మతో తాకినందుకు వందనాలు. అందరినీ ఆత్మ అభిషేకముతో తాకినందుకు రోకొందర బాసి మండుచున్న అగ్ని వలె మీ సన్నిధిలో కృప మాకిస్తున్నందుకు వందనాలు. మా పవిత్రత అంతటిని బలహీనత అంతని కాల్చివేసి అపవాది మా మీద దాడి చేసిన ప్రతి దాడిని అయ్యా జయించే శక్తిని మాకు ఇస్తున్నందుకు ప్రతి బిడ్డను దీవించి ఆశించమని మహిమ మీరు పొందుకోమని యేసే నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనందరం కూడా కూర్చుందాం. ఈరోజు నుంచి మనం ప్రకటన గ్రంథం యొక్క ధ్యానంలో మనము ముందు కొనసాగుతాం. అందరూ కూడా బైబిల్ తెరిచి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుదాం. మైక్లో ఎవరైనా ఒకరు యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొన్న వారును ధన్యులు. ఓకే, ఇది యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గూర్చి యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను చూచినదంతా మట్టుకు సాక్ష్యమిచ్చాను. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. ఈ ప్రవచన వాక్యములు ఏందిది? ప్రవచనములు అని లేదు, ప్రవచనం యొక్క వాక్యములు. అంటే ప్రకటన గ్రంథం అంతా కూడా ఒకే ఒక్క ప్రవచనం. అది ఫస్ట్ పాయింట్గా మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఇది ప్రవచనములు కాదు, ప్రవచనం. అయితే ఇది ప్రవచనము అన్నప్పుడు దాని మొదటి మాటన చూస్తాం, ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యున్నవి. ఈ సంగతులు ఏమవున్నాయంట? త్వరలో సంభవింపనయ్యున్నాయి. బైబిల్ గ్రంథము 66 పుస్తకాల సంపుటిక. ఈ 66 పుస్తకాలు అయితే ఈ 66వ పుస్తకం, ఈ చివరి పుస్తకము చాలా ప్రాముఖ్యమైన పుస్తకం. ఈ పుస్తకాన్ని అందరూ చదువుతారు, అలాగే అందరూ దీన్ని వదిలేస్తారు కూడా, ఎందుకంటే ఇది అర్థం కాదు. బైబిల్లో ప్రతి పుస్తకం అర్థమయ్యే అవకాశం ఉంది, కానీ ఈ పుస్తకం అర్థం అవ్వడానికి కష్టంగా ఉంటుందని దీన్ని చదివి అలా వదిలేస్తారు. అలాగే దీనిని బోధించడానికి కూడా చాలామంది ఇష్టపడరు, ఎందుకంటే ఈ పుస్తకము ఒక సరళమైన భాషలో ఉండదు. ఇదంతా కూడా రూపక అలంకారంలో ఉంటుంది. దీంట్లో కొన్ని బొమ్మలు ఉంటాయి, దీంట్లో కొన్ని సింబల్స్ ఉంటాయి, గుర్తులు ఉంటాయి. గుర్తులు, బొమ్మలు, పిక్చర్స్ అండ్ సింబల్స్ ఉంటాయి. సో సాధారణంగా అర్థమవుతున్నట్టుగా ఉండదు ఇది. కానీ ఈ యొక్క గ్రంథం యొక్క గొప్పతనం ఏంటంటే ఇది తనకు తాను వివరించుకుంటుంది.
అందుకే చాలామంది దైవజనులు ఈ పుస్తకం అర్థం చేసుకోవడానికి సులువైన పుస్తకం అన్నారు. కానీ సాధారణంగా చదివితే అర్థం కాదు, మరి సులువుకి ఎట్లుంది అర్థం కావడానికంటే ఈ పుస్తకం అర్థం కావాలంటే ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని అర్థం చేసుకునే వాళ్ళకి కొన్ని అర్హతలు కావాలి. అది పాయింట్. ఈ పుస్తకం అర్థం కావాలంటే కుర్చీ తీసుకోండి, ఇటు రండి, లోపలికి వచ్చేయండి, లోపలికి వచ్చేయండి. ఇంకో కుర్చీ ఉందమ్మా, ఇక్కడికి వచ్చి లోపలికి వచ్చి కూర్చోండి. సో నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఎంత గొప్ప సంపదను నేను ఈ పుస్తకం గురించి తెచ్చుకున్నానో నాకే తెలుసు. సో ఈ పుస్తకాన్ని మరలా 3వ వచనం హైలైట్ వచనం, అందరు కూడా 3వ వచనం నాతో పాటు చెప్పండి. 1వ అధ్యాయం 3, సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు. దీన్ని చదివేవారు, దీన్ని అర్థం చేసుకొని దాని ప్రకారంగా నడుచుకునేవారు ధన్యులు అన్నారు. అంటే ఈ ప్రవచన వాక్యం చదివితే కూడా దీవెన. మొత్తము బైబిల్లో ఏ పుస్తకం గురించి ఇలా రాయబడలేదు, ఇది చదివితే నీకు దీవెన, డైరెక్ట్ చదివితే దీవెన అని డైరెక్ట్. ఎందుకంటే ఇది భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు. అందుకే అది నీకు తెలియాలి, అది నాకు తెలియాలి. అది తెలిసినప్పుడు నీకు నిరీక్షణ వస్తుంది. అది తెలిసినప్పుడు నీకు ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి నువ్వు భయంకరంగా భయపడవు. నేను ప్రకటన గ్రంథంకి వెళ్ళట్లేదు, మీరు గమనించండి. ఒక మాట చెప్తాను. ప్రవీణ్ పగడాల అని ఒక పాస్టర్ గారిని ఏం చేశారంటే, ఆయన విజయవాడ నుంచి రాజమండ్రికి వెళ్తుంటే ఆయనకి యాక్సిడెంట్ జరిగినట్లుగా కొవ్వూరు దాటిన తర్వాత అక్కడంతా కూడా బైక్ మీద యాక్సిడెంట్ అయినట్లుగా అది సమాచారము న్యూస్లో జరుగుతుంది. కానీ అది యాక్సిడెంట్ కాదని చాలా అనేకమైన పరిస్థితులు అక్కడ కనబడుతున్నాయి. ఒక మంచి సేవకుడు ఒక మంచి వాక్యాన్ని చక్కగా ఉన్నట్టు చెప్పడం, సమాజానికి సత్యాన్ని బోధించడం అలాంటి చేస్తున్న వ్యక్తి, అనేకమైన సోషల్ వెల్ఫేర్ అంటే అనాథులను ఆశ్రమిస్తున్న సేవకుడు, చాలామందికి యవనస్తులకు ప్రేరణ గుణ సేవకుడు, అనేక దేశాల్లో తిరుగుతూ దేవుని సేవ చేస్తున్న సేవకుడు ఈరోజు ఏమయ్యాడంటే అనుమాన స్థితిలో ఆయన చనిపోయిన స్థితి అక్కడ కనబడుతుంది. అంటే ఆయన చనిపోయడాన్ని, అది యాక్సిడెంట్ అని చెప్పడానికి లేని పరిస్థితి. ఖచ్చితంగా దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఆయన చంపేశారు, ఖచ్చితంగా చంపేశారు. ఇప్పుడు సంఘానికి ఒకసారి ఏమనిపిస్తుంది అంటే ఇదే పరిస్థితి అనమాట. ఈ ప్రకటన గ్రంథం రాసే టైంకి పౌలుని చంపేశారు. ఈ ప్రకటన గ్రంథం రాసేటప్పటికి శిష్యుల అపోస్తులందరినీ చంపేశారు. తర్వాత అందరినీ చంపేశారు, ఒక్క వ్యక్తి మిగిలాడు, ఆయన పేరే యోహాన్. ఈ గ్రంథము 96 ADలో రాయబడింది. 96 ADలో రాయబడింది. అంటే అందరు చనిపోయారు. అప్పటికే ప్రపంచమంతా కూడా విశ్వాసులు, క్రైస్తవులు భయంకరంగా కొట్టబడి ప్రపంచమంతా చెదిరిపోవడం, ఈవెన్ యూదులు కూడా చెదిరిపోవడం, వారి యెరూషలేం కూడా కాల్చబడ్డం, యెరూషలేమే కాదు రోమ్ పట్టణం కూడా కాల్చబడ్డం, ఈ సంఘటనలన్నీ జరిగిపోయినాయి. రోమ్ పట్టణము టైటస్ చక్రవర్తి కాల్చేశాడు, నీరోనేమో యెరూషలేంని కాల్చి, అంటే అంత మొత్తం చరిత్ర అంతా ఒక భయంకరమైన పరిస్థితిలో ఉంది. ఆ టైంలో ఈ గ్రంథము ఎటువంటి గ్రంథం అంటే చాలా ధైర్యం ఇచ్చే గ్రంథం. ఈ గ్రంథం ఎటువంటి గ్రంథం అంటే చాలా నిరీక్షణ ఇచ్చే గ్రంథం. ఇప్పుడు ఇది ఎందుకు జరిగింది, ఈ శ్రమలు ఎందుకు జరిగినాయి, ఈ శ్రమల ద్వారా శ్రమల యొక్క ఉద్దేశం ఏంటి, ఈ కష్టాల యొక్క ఉద్దేశం ఏంటి, దాన్ని పూర్తిగా వివరించే గ్రంథం ఇది. ఖచ్చితంగా ఆ దినాల్లో ఈ గ్రంథం కేవలం ఒక ప్రవచన గ్రంథమే కాదు, ఇది ఒక పత్రికగా ఉంది. ఎందుకంటే బైబిల్లో
పౌలు అనేకమైన పత్రికల సంఘాలకు రాశాడు. ఎఫెసీకి రాశాడు, అలాగే కొరింథీకి రాశాడు, ఫిలిప్పీకి రాశాడు. ఇట్లా సంఘాలకు పత్రికలు రాసి మీరు ఇలా ఉండండి, ఇలా ఉండండి, ఇలా చెయ్యండి, ఇలా నడుచుకోండి అని ఉపదేశం ఇచ్చాడు. ఇది శ్రమలో ఉండి అందరు చనిపోయి ఇంక ఎట్లా సంఘం ఏంది అని భయభ్రాంతులతో ఉంటున్న సందర్భాల్లో దేవుడు ఈ పత్రికను రాశాడు. ఎందుకంటే చూడండి 20వ వచనం మీరు చదివితే, నీవు చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలుగు వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రం గూర్చి మర్మమును ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు వ్రాసి ఆ 7 నక్షత్రములు 7 సంఘముల దూతలను 7 దీపములు 7 స్తంభములు అని రాసి అక్కడ ఈ 7 దూతలకు దానిని పంపించు, అంటే 7 సంఘాలకు దీన్ని పంపించు అని స్పష్టంగా మనము తెలియపరచబడతాం. ఇంకా 10వ వచనం, ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో వ్రాసి ఎఫెసుకు, స్మరణకు, పెర్గమాకు, తుయతైరకు, సార్దీస్కు, ఫిలదెల్ఫియాకు, లవోదియాకు అని 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక పంపుమని. అంటే ఇప్పుడు ఇది ఏమైపోయింది? పత్రిక కూడా మారిపోయింది. ఇది ఒక పత్రిక అండ్ ఇది ఒక ప్రవచనము. ప్రవచనములు కాదు, ప్రవచనము. మొత్తం ఈ పుస్తకం అంతా ఒకే ఒక ప్రవచనం ఒక్క వాక్యములు ఇవి. అంటే భవిష్యత్తులో ఏమైతే సంభవింపబోతున్నాయో దాని గురించిన ప్రవచనం. భవిష్యత్తులో అంత దేవుడు తిరిగి వచ్చే దినములలో లోకం యొక్క పరిస్థితి ఏంటి, లోకం యొక్క దేశాల పరిస్థితి ఏంటి. ఈ గ్రంథము దేని గురించి చెప్తుంది తెలుసా? నేను ధ్యానించిన తర్వాత నాకు చాలా గొప్పగా అనిపించింది. చైనా గురించి చెప్తుంది, భారతదేశం గురించి చెప్తుంది, రష్యా గురించి చెప్తుంది. అది మామూలుగా చదివితే అర్థం కాదు, కానీ చాలా చక్కగా దాంట్లో ఆ వివరాలు ఉన్నాయి. సో దేవుడు మనకి ఇవన్నిటిని చదివి దీన్ని ధ్యానించడానికి రానున్న దినాలలో సహాయం చేయను గాక. దానికి మీరందరూ ఒక శ్రద్ధ వహించే ఒక విద్యార్థులుగా మీరు ఈ వాక్యాన్ని నేర్చుకోవడానికి ఇష్టపడుదురుగాక. దీనికి ప్రతిరోజు మీరు రాడండి. నేను ఈరోజు కొంచెం నాకు చాలా ఏమాత్రం ఆరోగ్యం బాగలేదు. అయితే మామూలుగా నేను ఈ సాయంకాలం మీ ముందు ఒక ఫ్లెక్స్ ప్రింటింగ్ చేసి దాన్ని చూపించుకుంటూ, ఎందుకంటే చర్చిలో అయితే అది టీవీ ఉంది, కానీ నాకు ఏమనిపించిందంటే మనము గృహాల దగ్గర కూడుకుంటాం కాబట్టి అది ఫ్లెక్స్ ప్రింటింగ్ పెట్టి మరి దాన్ని చూపించుకుంటూ చెప్దామని ఆ ఫ్లెక్స్లు రెడీగా ఉన్నాయి నా దగ్గర. ప్రింటింగ్కి నేను కొంచెం బాగలేదు, పడుకున్నాను. చెప్పి పిల్లలకి వీళ్ళు ఖాళీ ఉన్నారు, చెప్పిన వాళ్ళు తెచ్చేసేవాళ్ళు. కానీ అంత కూడా నాకు చెప్పడానికి కూడా అంటే అక్కడ చర్చ్ దగ్గర ఎలివేషన్ అవుతుంది, ఎలివేషన్ ఫ్రంట్లో ఒకటి చేయాలి, దాన్ని కూడా మైండ్ పెట్టలేనంత బాగలేదు నాకు. సో చాలాసేపు పడుకున్నాను. 4:30కు ఒక మేస్త్రి వచ్చాడు, ఆ మేస్త్రితో మాట్లాడడం అంతా జరిగింది. సో మొత్తానికి రేపు ఇంకా మీరు చాలా అద్భుతంగా కొంచెం డీటెయిల్గా నేను చెప్తాను. కానీ ఈరోజు ఈ ప్రవచనం అర్థం చేసుకోవాలి, లేకపోతే దీన్ని ధ్యానించాలంటే కొంత అర్హత కావాలి. మొదటి అర్హత 1వ వచనం చదవండి. చాలు. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు. ఎవరికి కనపరచడానికి ఇది అందించబడింది? ఈ ప్రవచన వాక్యములు ఎవరికి కనుపరచడానికి రాయబడింది? దాసులకు. నీవు కానీ యేసు ప్రభుకు దాసుడు అవ్వకపోతే, నేను మరలా చెప్పాను, యేసుకుని సొంత రక్షకునిగా, సృష్టికర్తగా నీ పాపం గురించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడని, నీ పాపం నీ నరకాన్ని తీసుకెళ్తే ఆయన రక్తం నీ పాపాన్ని కడిగిందని, ఆయన మరణం నీ మరణాన్ని అంతం చేసిందని, పాపం వచ్చి జీతం మరణము, అయితే నేను కూడా మరణానికి పాత్రుడను, ఎందుకంటే నేను క్రియ ద్వారానే పాపిని కాదు, కానీ నా యొక్క జన్మలోనే నేను పాపమును చేసిన, పాపమును కలిగిన వాడు, నా శరీరంలో పాపముతో నేను పుట్టాను. సో ఈ పాపమును బట్టి నేను నరకానికి వెళ్ళిపోతాను. నన్ను పాపం నుండి రక్షించేది నాలో ఏది లేదు, ఈ భూమి మీద ఏది లేదు. నా క్రియలు నన్ను రక్షించలేవు, నన్ను నేను కాపాడుకోలేను. నన్ను కాపాడేది నన్ను పుట్టించిన దేవుడే. ఆయనే వచ్చి నన్ను కాపాడితే తప్ప నేను ఈ పాపం నుంచి శిక్షమను మరణాన్ని నేను తప్పించుకోలేను. అందుకే ఆ ప్రభు నా కొరకు వస్తే బాగుండని
నేను నిరీక్షిస్తుండగా నేను పుట్టక ముందే 2025 సంవత్సరాల క్రితము ఆ ప్రభు ఈ భూమి మీదకి పుట్టి తన రక్తమును అదిగో మానవ అవతారం ఎత్తి తన శరీరము ద్వారా ఇదిగో తన శరీరంలో రక్తము చిందించి నా కొరకు ప్రాణం పెట్టి తన రక్తం ద్వారా నా పాపములు కడిగి తన ప్రాణాన్ని నాకు బదులుగా పోసి నా ప్రాణాన్ని కాపాడి ఆయన సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయనే ప్రభు, ఆయన యేసుక్రీస్తు, ఆయన నా రక్షకుడు, ఆయన నా దేవుడు అని నమ్మినప్పుడు మనం ఏం పొందుతాము? ఆ బండ మీదకి వస్తాం. ఆ బండ మీదకి వస్తాము. కానీ ఆ బండ మీదకి రావడము, ఆ పునాది మీదకి రావడము రక్షణ. ఇక ఖచ్చితంగా నీ రక్షణ కోల్పోవు, నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు, ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళిపోతావు. కానీ ఈ భూమి మీద ఇలాంటి విషయాలన్నీ నీకు అనుగ్రహించబడాలంటే, ఎందుకంటే ప్రభునందు విశ్వాసం ఉంచి ఇంకొక నిర్ణయం, ఆయన రక్షకుడని నిర్ణయం తీసుకున్నావు. రెండో నిర్ణయం ఏంటి? ఆయనను ప్రభువుగా నిర్ణయం చేసుకోవడం, ఆయన్ని రాజుగా నిర్ణయం తీసుకోవడం, ఆయన్ని ప్రభుగా చేసుకొని రాజుగా చేసుకొని ఈ లోక జీవితం, నీ మాట, నీ ఆలోచన, నీ విశ్వాసం, నీ యొక్క నడక, నీ హృదయంలో ఉన్న స్థితి, నీ వ్యక్తిత్వం, నీ జీవితంలో ఉన్న ప్రతి విషయం ప్రభు యొక్క ఆధీనంలో ఉంచి ప్రభు యొక్క వాక్య ప్రకారంగా, ప్రభు యొక్క ఆలోచన ప్రకారంగా, ఆయన బోధల ప్రకారంగా నువ్వు నడుచుకున్నప్పుడు నీవు ఆయనకు దాసుడు. ఎవరు నువ్వు? నా వైపు చూసి వినాలి. విశ్వసించి రక్షణ పొందినావు, మంచిదే. బండ మీదకి వచ్చావు, ఆ బండ మీద ఉన్నావు కాబట్టి లోకం అంతమైపోయిన ఆ బండ అంతం అవ్వదు. కొత్త ఆకాశం, కొత్త భూమిలోకి అనగా నిత్య జీవంలోకి వచ్చేస్తావు. కానీ నరకాన్ని తప్పించుకున్నావు, అగ్నిని తప్పించుకున్నావు. కానీ ఈ భూమి మీద ఈ బ్రతికిన నీ దినాలు ప్రపంచమంతా దుష్టుని అందు ఉంది కాబట్టి, ఇదిగో ఒక సేవకుని చంపేశారు, రేపు నన్ను కూడా చంపవచ్చు, ఏదైనా అవ్వచ్చు. పరిస్థితులు, భయంకరమైన పరిస్థితులు భవిష్యత్తులో రావచ్చు. కానీ గమనించండి, ఈ పరిస్థితుల గుండా నువ్వు ధైర్యంగా చూడండి. కేవలం వ్యక్తిగత సమస్యలలోనే మనకు ధైర్యం అవసరం కావాలనుకుంటే పొరపాటు. మన విశ్వాస జీవితంలో కూడా మనకు ధైర్యం కావాలి. మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనకు ధైర్యం కావాలి. ఎందుకంటే కొన్ని విషయాలు మన ఎదుట జరగబోతున్నాయి, వాటిని చూసి ధైర్యం కోల్పోయి నువ్వు ఈ మార్గాన్ని వదిలేసే అంత పరిస్థితి నీకు రావచ్చు. సో వీటన్నిటినీ నువ్వు తెలుసుకోవాలి. ఇది అసలు ఎందుకు జరుగుతుంది, ఇదంతా దీని వెనకేంటి, ఈ టైంలో నేను ఎట్లుండాలి, ఆ విషయాలని బయలుపరిచేది ఇలాంటి ప్రవచన గ్రంథం. ఈ ప్రవచన గ్రంథం చదివినప్పుడు నీకు ధైర్యం వస్తుంది, నిరీక్షణ వస్తుంది, విశ్వాసం వస్తుంది. కానీ ఈ ప్రవచన గ్రంథంలో ఉన్న విషయాలు నీకు ఎప్పుడు అర్థమవుతాయి, నీకు ఎప్పుడు అనుగ్రహించబడుతుంది అంటే, నీవు దాసుడవైతే, నువ్వు నీ రక్షకుని, నీ యేసుని దాసునిగా చేసుకుంటే ఈ భౌతికమైన జీవితంలో నీకు కావాల్సిన ధైర్యాన్ని, నిరీక్షణ, విశ్వాసాన్ని, బలాన్ని కలిగించే ఒక ప్రత్యక్షత దీని నుండి నీకు అనుగ్రహించబడుతుంది. ఈ ప్రత్యక్ష లేకపోతే ఏమవుతుందంటే నువ్వు ధైర్యం కోల్పోతావు, నువ్వు విశ్వాసం కోల్పోతావు, నువ్వు బలహీనమైపోతావు, నువ్వు వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది, నువ్వు పడిపోయే అవకాశం ఉంది, నువ్వు కూలిపోయే అవకాశం ఉంది. కానీ బండ మీద ఉన్నావు కాబట్టి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక నేను రక్షించుకుంటాడేమో. కానీ బ్రతికిన నీ రోజులు ఏడిపే, కన్నీరు లేని రోజు ఉండదు. ఎందుకంటే నీకు నిరీక్షణ లేదు, నీ ప్రభు ద్వారా వచ్చే ధైర్యం నీకు లేదు, నీ ప్రభు ద్వారా వచ్చే నెమ్మది నీకు లేదు, వాక్యం ద్వారా వచ్చే ఆ యొక్క భవిష్యత్తు గురించిన విషయం నీకు నిరీక్షణ లేని వ్యక్తిగా ఉన్నావు. ఏంటి రేపేమవుతుంది? భూమి మీద పరిస్థితులు చూస్తుంటే నిరీక్షణ లేని వారు, నీ వ్యక్తిగత జీవితంలో నీకు జరుగుతున్న అన్యాయం చూస్తే నిరీక్షణ లేని వ్యక్తిగా, అంటే ఆ యొక్క పేతురు ఎలాగైతే సముద్రానిలో ఉన్న అలలను చూశాడో, దాన్ని చూసినప్పుడు ఎలాగైతే కృంగిపోయాడో, మునిగిపోతున్నాడో, అలా నువ్వు బ్రతుకుతూ కృంగిపోతావు. ధైర్యం ఉండదు నీకు, నెమ్మది ఉండదు నీకు, సంతోషం ఉండదు. బైబిల్ పట్టుకుంటావు, మందిరానికి వస్తావు, కానీ ధైర్యం లేదు. నీ జీవితంలో ఉన్న ప్రతి విధమైన మోసం బట్టి కృంగిపోతావు, వ్యతిరేకతను బట్టి కృంగిపోతావు, ఇదిగో నీకు జరిగిన అవమానాలను బట్టి కృంగిపోతావు, నీకు జరిగిన నిందలను బట్టి కృంగిపోతావు. ఎందుకంటే నీవు ప్రభువుని అర్థం చేసుకుంటలేదు. ఖచ్చితంగా కృంగిపోతావు. అంత మాత్రమే కాదు, నీవు విశ్వాసంలో ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో నడుస్తున్నప్పుడు, మాలాంటి వారికి గాయాలు జరిగినప్పుడు, సేవకుడే చంపబడినప్పుడు ఏమవుతారు? కాపర్ని కొట్టు గొర్రెలు చెదిరిపోతాయి. ప్రవీణ్ పగడాల గారి యొక్క భార్య పరిస్థితి ఏంటి ఇప్పుడు? వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి ఇప్పుడు?
ఆయన కట్టిన సంఘాల పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఆయన యొక్క ఆయన మంచి 3 ఎన్నో కంపెనీలు కట్టాడు. ఏంటి ఇప్పుడు అనే ప్రశ్న వస్తుంది. నువ్వు దేవుని ప్రభువునిగా చేసుకోకుండా కేవలం విశ్వాసిగా బ్రతుకుతే, నువ్వు కానీ ఆయనను ప్రభుగా చేసుకొని, నువ్వు కానీ ఆయనకు దాసుడివై నువ్వు బ్రతుకుతే ఏమొచ్చినా నువ్వు రెడీగా ఉంటావు. సో అలాంటి దేవుణ్ణి ఆ రీతిగా ప్రభువుని దాసుని లేకపోతే యేసయ్యని ప్రభుగా చేసుకొని ఆయనకు దాసులైన వారికి ఈ ప్రవచన గ్రంథము అనుగ్రహించబడుతుంది. ఇంకా చెప్పాలంటే కనుపరచబడుతుంది. మామూలుగా విశ్వాసులుగా ఉండి ఆయన నా దేవుడు నా రక్షకుడు అంతే, అక్కడికి చాలు. ఇక నా జీవితంలో నాకు నచ్చినట్టు బ్రతుకుతా, నా నాలుక నా ఇష్టం, నా ఆలోచన నా ఇష్టం, ఏది ఆలోచిస్తే చూడండి. ఇక నువ్వు మాట్లాడడానికి నోటికి ఏది నోటికి స్వేచ్ఛ ఉంది. ఒకప్పుడు మనం బంధించబడి పాపంలో మాట్లాడాం, ఒకప్పుడు బంధించబడి కొన్ని ఆలోచన చేసాం, ఒకప్పుడు బంధించబడి మనము దేవునికి వ్యతిరేకంగా బ్రతికాం. కానీ ఇప్పుడు స్వతంత్రం వచ్చింది. నువ్వు అన్నీ మాట్లాడవచ్చు, కానీ ఏవి మాట్లాడాలో ఆ వాటిని మాట్లాడాలి. అన్నీ ఆలోచించవచ్చు, కానీ ఏవి ఆలోచించాలో అవే ఆలోచించాలి. అన్నీ చేయొచ్చు, కానీ ఏవి చేయాలో అవే చేయాలి. అంటే అర్థమైంది, నువ్వు రక్షించబడిన తర్వాత నిన్ను నువ్వు నియంత్రించుకొని దేవుణ్ణి ప్రభుగా చేసుకొని బ్రతకడము నీకు నిరీక్షణను, ధైర్యాన్ని, నెమ్మదిని కలిగించడానికి కారణమవుతుంది. మామూలుగా దేవుణ్ణి నమ్ముకొని ఇక విశ్వాసం పొందుకొని ఎట్లా పడితే అట్లా మాట్లాడతా, ఏవి ఆలోచిస్తా, ఏం చేయాలంటే అవి చేస్తా, దేవునికి అనుగుణంగా బ్రతక, ఇష్టమైన బ్రతుకుతా అంటే అప్పుడు ఏమవుతుందంటే నీ జీవితంలో వచ్చే కష్టాలు కానీ, శ్రమలు కానీ, కృంగుదళ్ళు కానీ ఏవి వచ్చినా నువ్వు నలిగిపోతావు, నువ్వు ఇబ్బంది పడతావు. పేరుకి విశ్వాసవే కానీ నలిగిపోతూ బ్రతుకుతావు. నిరీక్షణ ఉండదు, నెమ్మది ఉండదు, ధైర్యం ఉండదు, సమాధానం ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో నీ జీవితం ఉంటుంది. కానీ రక్షణ పొందాను నేను ఏది పడితే అది మాట్లాడొద్దు, నేను ఏది పడితే అది చూడొద్దు, నేను ఏది పడితే అది ఆలోచించొద్దు, నేను ఏది పడితే అది చేయొద్దు అని ప్రభువుని నీవు ఆయనని యజమానునిగా చేసుకొని ఆయనకి నీవు దాసుడు అయితే, చెప్పండి యేసు అనండి, రక్షకుని చేసుకుంటే నువ్వు ఆయన బిడ్డవు. కానీ ఆయనని ప్రభువుగా చేసుకుంటే ఆయన యొక్క దాసుడు. చాలా చెప్పేశాను కదా, ఇప్పటివరకు ఎందుకు చూశారు? ఆయనని ప్రభుగా చేసుకుంటే వీడియో పెట్టి అక్కడ తీసేసేవేంది, అది నెట్ లేకపోతే రాదు అది. హల్లెలూయా, హల్లెలూయా. నా మాటలు ఎంతమందికి అర్థమవుతుంది? మొదటి మాట ఏంటంటే ఈ బైబిల్ గ్రంథంలో ఈ చివరి పుస్తకము ఒక ప్రవచనము. ఇది సంభవింపబోవు సంగతుల గురించి వ్రాయడిన పుస్తకము. ఇది సంఘానికి ఇవ్వమని చెప్పిన ఒక పత్రిక. అయితే ఇది ఎవరికి అనుగ్రహించబడుతుందంటే దాసులకు అనుగ్రహించబడుతుంది. నువ్వు మొట్టమొదటి అర్హత, నీకు ఈ పుస్తకం నీకు అర్థం కావాలన్నా నువ్వు దాసుడు అవ్వాలి. ఏమవ్వాలి నువ్వు? అంటే నీ కష్టాలు వచ్చినా నువ్వు నిలబడగలిగే ధైర్యం ఈ పుస్తకం ఇస్తుంది. కానీ ఆ ధైర్యం నీకు రావాలంటే ఫస్ట్ నువ్వు దాసుడు అవ్వాలి. నువ్వు నమ్మేసుకొని ఇష్టమున్నట్టు బ్రతుకుతుంటే ఈ పుస్తకం నీకు అర్థం కాదు, దీని నుంచి ఏం ధైర్యం, నిరీక్షణ పొందవు. సో మొదటి అర్హత నువ్వు దాసుడు అవ్వాలి. అంటే నీ బ్రతుకులో నీ మాట దేవుని ప్రకారంగా ఉండాలి, నీ చూపు దేవుని ప్రకారంగా ఉండాలి, నీ యొక్క ఆలోచన దేవుని ప్రకారంగా ఉండాలి. చర్చికి వచ్చేస్తే మేము దాసులం అనుకోవద్దు. నీ ఇమోషన్స్ని కూడా అది చూడండి. ఆత్మఫలములో చివరి ఫలం ఏంటి చెప్పండి? చివరి ఫలం ఏంటి? ఆశా నిగ్రహం. అందరూ ఒకసారి చెప్పండి, ఆశా నిగ్రహం. తెలిసిన వాళ్ళు చెప్పరు ఎందుకు? ఆశా నిగ్రహం. పిల్లలందరూ చెప్పండి, ఆశా నిగ్రహం. అంటే నీ ఆశలకు నిగ్రహం ఉండాలి, నిగ్రహం ఉండాలి. నాకు నచ్చిన నా ఆశలన్నీ తీర్చుకోవాలనేది దాసుల పని కాదు. నీ ఆశలన్నిటికీ నిగ్రహం ఉండాలి, దేవుని చిత్తం మీద మనసు ఉండాలి, ఆయన మనసు ప్రకారంగా బ్రతకాలని ఆశ ఉండాలి. అది ఎంతమందికి వాక్యం అర్థమవుతుంది? సో మొదటి పాయింట్ ఏంది? దాసులు అవ్వాలి. అది 3 వర్స్ ఉంది చూసుకోండి, దాసులు అవ్వాలి. సో ఈ పాయింట్ అర్థమైతే నేను ఇంకో మాటకి వెళ్ళాలనుకుంటున్నా. దాసులు అంటే అర్థమైందా? ఎవరైనా మాకు ఇంకా అర్థం కాలేదు దాని గురించి ఇంకా చెప్పండి అంటే చెప్తా.
పౌలు ఏమంటాడు తెలుసా, నేను బాండ్ సర్వెంట్ అంటాడు. బాండ్ సర్వెంట్ అంటే నేను ఆయనకి బంధింపబడిన దాసుడను. మన ఇంట్లో పూర్వకాలంలో, ఇప్పుడు కాదు కానీ ఒక 1000 సంవత్సరాల క్రితం మనుషులను కొనుక్కునేవారు. యోసేపుని మనుషులు అన్నలు ఏం చేశారు, అమ్మేశారు. దాసుడు కానీ ఇంట్లో ఇక అమ్మబడ్డాడు కాబట్టి ఆయన చెప్పినట్టు చేయాలి. ఆయన వీళ్ళు ఎంత పెడితే అంతే తినాలి, ఇంకా ఛాన్స్ లేదు, ఆకలికి మాడిపోవాలి అంతే. పని ఎప్పుడు లేపితే అప్పుడు లెగ్గాలి, ఏ పని చెప్తే ఆ పని చేయాలి, ఎంతసేపు చేయమంటే అంత చేయాలి, నా వల్ల అవ్వట్లేదు అనడానికి లేదు. అలా దాసుడిగా అవ్వడానికి ఇష్టపడుతున్నారు. అంటే దేవుడు మనని నెలగొట్టాడుగా, దేవుడు మనని బాధ పెట్టాడుగా, దేవుని మీద ధైర్యంగా అది ఆయన అంటాడు, నేను దేవునికి ఏంటంటే బంధించబడిన దాసుడు అంటాడు. బాండెడ్ సర్వెంట్. కానీ మేము ఒకసారి మొన్న ఆదివారం చర్చిలో చెప్పాను, మన హృదయంలో సింహాసనం ఉంటుంది. ఆ సింహాసనం మీద ఎవరు కూర్చోవాలి, యేసు కూర్చోవాలి. ఎప్పుడైతే ఆ సింహాసనం మీద యేసు కూర్చొని నువ్వు నిలబడతావో నీ హృదయంలో, అప్పుడు నువ్వు ఆయనని ఏం చేసుకున్నావు, ప్రభుగా చేసుకున్నావు. నువ్వు ఆయనకి ఏమయ్యావు, దాసు. కానీ నువ్వు కూర్చొని ఆయన అక్కడ నిలబెట్టి నీ బ్రతుకులో ఉన్న ప్రతి నిర్ణయాలు దాని ప్రకారంగా చేసుకున్నట్లయితే, ఆయన పక్కన పెడితే అప్పుడు నువ్వు దాసుడు కాదు. నువ్వు విశ్వసించావు కాబట్టి ఆయన నమ్మదగినవాడు. మనమైన అపనమ్మకంగా ఉన్న కానీ నమ్మదగినవాడు, వాగ్దానం చేశాడు. నువ్వు విశ్వసించావు కాబట్టి రక్షణకి ఇస్తాడేమో, కానీ ఈ బ్రతుకు దినములన్నీ నలుగుడే నీకు. ధైర్యం ఉండదు, నెమ్మది ఉండదు. దైవిక క్యారెక్టర్ నీ జీవితంలో రూపుదిద్దుకోదు. ఎందుకంటే ఎదుగో ఆ మట్టి ఆ కుమ్మరివాని సార మీద ఉంటేనే దానికి ఒక రూపం వస్తుంది. అది దాసుని యొక్క వ్యక్తిత్వం. దేవుడు ఏమన్నాడు, నా దగ్గరికి వచ్చి సాత్వికం నేర్చుకోండి, దీన మనసు నేర్చుకోండి. సాత్వికం అంటే నీకెంత అన్యాయం జరిగినా దాని గురించి మర్చిపోవడమే సాత్వికం. యేసుప్రభు అంటే నేను సాత్వికుడను అంటే తనకు రావాల్సిన ఘనత, తనకు రావాల్సిన వస్తువులు, తనకు అంటే అర్హత, దేని విషయంలో అయితే అర్హత ఉన్నాడో అవి దక్కకపోతే అతడు బాధపడడు, దాని విషయంలో చింతించడు, దాని విషయంలో కృంగిపోడు. అది ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎట్టి మనసు మీరును ఏంటి, తనను గొప్ప చేసుకోలేదు. ఆయన దేవుడై ఉండి ఏమైపోయాడంట, తగ్గిగు మనస్సు. ఎంతవరకు మనసు అంటే దాసుని మనస్సు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుంచి ఉంటుంది. అది చదవండి ఒకసారి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానమై ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని. మనుషుల పోలికగా పుట్టి ప్రభు ఏమయ్యాడంట, దాసుని స్వరూపం. మరి ప్రకటన గ్రంథం ఎవరికి ఇస్తాడంట, ప్రకటన గ్రంథం ఎవరికి ఇస్తాడంట? ఎంతమంది దాసులు అయ్యారు? మనకు నచ్చినట్టు మన పనులు చేసుకుంటున్నామా? మన టైం ప్రకారంగా మన పనులు తప్పుగా అనుకోవద్దు. ఈ సమయంలో 40 దినాలు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మన సంఘానికి ఈ కూడికలు ఇచ్చాడు. ఓకే, ఎంతమంది నిజంగా దీనికి అంతగా మనసులో సంపూర్ణంగా అప్పగించుకొని వస్తున్నారు? బలవంతంగా ఎంతమంది వస్తున్నారు? దాన్ని బట్టే దేవుడు హృదయాలు ఎరిగిన వాడు నువ్వు దాసుడవో కాదో నీకు అర్థమవుతుంది. నేను అంటాను, ఎవరైతే ఇన్ని దినాల్లో వస్తున్నారు, ఈ రోజు నుంచి ఎవరైతే రియల్గా నేను ఆయన బిడ్డను, నాకు ఆయన ఈ దినము ప్రతి దినములో ఈ సమయానికి నేను సంఘంతో కూడుండాలని నా ప్రభు చిత్తం, నా ప్రభుకు నేను దాసుడను, నేను మంచిగా మనసుతో హృదయంతో సమయాన్ని శరీరాన్ని అంతటినీ ఈ సమయానికి ప్రభుకు అప్పగిస్తానని అట్టి మనస్తత్వంతో ఉన్నవారు దాసులు. అట్టి దాసులకు నేను చెప్పేది ప్రతిదీ అర్థమవుతుంది. మిగతా వాళ్ళకి ఏం అర్థం కాదు, టైం వేస్ట్ చేసుకున్నట్టే. ఎందుకంటే వాక్యం చెప్తున్నారు, దాసులకు అనుగ్రహించబడేది. ప్రభు ఎవరు? నేను సృష్టించిన దేవుడు ఈ భూమి మీద ఎట్లా బ్రతికాడు? దాసుడిగా బ్రతికాడు. కానీ మనం అట్లా బ్రతకలేడు. ఇదిగో కొడుకుకి దాసుడికి తేడా ఏంటి తెలుసా? కొడుకు ఏం చేస్తాడు? హక్కుని చూపించడానికి ప్రయత్నిస్తాడు. నాయన మీద అమ్మ మీద ఏం చేస్తాడు? అలగడం, నాయన మీద అమ్మ మీద అలగడము, ఇంకా కోపము, ఇంకా పంతం, ఇంకా ఎందుకు ఇట్లా అని ప్రతిదానికి ప్రశ్నలు. కానీ దాసుడు పంతం చూపించలేడు. బాధపడ్డానికి కూడా వీల్లేదా? దాసుడికి అర్హత లేదు.
కృంగిపోవడానికి కూడా వీలేదు. అతడు తనకు జరుగుతున్నది ఏం విషయం లేదు, అన్యాయం అనడానికి కూడా లేదు, నేను దాసుడిని. హౌ కెన్ ఐ సే సంథింగ్ లైక్ దాట్? ఐ ఆమ్ ఏ సర్వెంట్, ఐ ఆమ్ ఏ సర్వెంట్. హౌ కెన్ ఐ? హక్కు లేదు కదా సర్వెంట్కి, హక్కు లేదు కదా సర్వెంట్. నా మాటలు అర్థమవుతుంది మీకు? అర్థమవుతుందా? నీ అత్త నీకు అన్యాయంగా మోసం చేసింది, నీ భర్త నీకు అన్యాయం చేశాడు, నీ భార్య నేను చాలా ఇబ్బంది పెడుతుంది. ఓకే, నీకు ఈ భూమి మీద నువ్వు చదువుకున్న దానికి సరైన ఉద్యోగం రాలేదు, నీకు జరగాల్సిన కార్యం నీ ఇంట్లో ఇంకా జరగలేదు, నువ్వు ఎంతో కష్టపడుతున్నావు, నీకు దొరకట్లేదు. నువ్వు ప్రభు బిడ్డ అయిపోయావు, ప్రభు దాసుడు అయిపోయావు. ఇప్పుడు ప్రభు దాసుడు అయినప్పుడు ఇప్పుడు ప్రభువుతో నువ్వు నాకు ఎందుకు ఇట్లా అనద్దు. నువ్వు నా యజమానుడు కాబట్టి, నువ్వు సృష్టికర్త కాబట్టి, ఏదైనా నువ్వు చేయగలవు కాబట్టి, ఇంకా నా జీవితంలో జరగలేదంటే నీ ఇష్టం ప్రభు అన్నాడు. ఎవరు? నువ్వే ఇచ్చావు, నువ్వే తీసుకున్నావు. ఎవరు? యోబు. కానీ నాకు ఎందుకు ఇలా జరగలేదు అని ప్రశ్నించట్లేదు. అదే కొడుకైతే పంతం మీద ఉంటాడు, కానీ దాసుడైతే పంతం మీద ఉన్నాడు. నీ ఇష్టం అయ్యా, ఇష్టం. ఇంట్లో చక్కగా ఒక పండ్లు తెచ్చాం, ఒక 5-6 రకాల పండ్లు తెచ్చాం. పనిచేసే ఆయన ఉన్నాడు ఆడ, ఇక్కడ కూతురు ఉంది, కొడుకుండు. హక్కుతో వెళ్ళి తీసుకుంటాడు, ధైర్యంగా పోయి తీసుకుంటాడు. తీసుకోదంటే ఏడ్చి మరీ లాక్కుంటాడు. అదే దాసుడైతే, ఇంట్లో పనిచేసేటైతే ఇస్తే తీసుకుంటాడు, లేకపోతే సైలెంట్ అయిపోతాడు. నేను ఇవన్నీ చెబుతూ మీరు అంత దుఃఖంగా లేకపోతే అలాంటి పరిస్థితిలో మీరు ఉండాలి, దైన్యంగా ఉండాలని నా ఉద్దేశం కాదు. నా ఉద్దేశం ఏంటంటే ఈరోజు ప్రభు యొక్క మనసు దాసుని మనసు. ప్రభువుకు మనం దాసులు అయిపోవాలి. ప్రభు మనని పిల్లలుగా మార్చేసుకున్నాడు. విశ్వాసాన్ని బట్టి ఆయన పిల్లలు. అది అధికారంతో నువ్వు ప్రార్థన చేయొచ్చు, పంతం చేయొచ్చు, అంతా చేయొచ్చు. కానీ నీ క్యారెక్టర్కి వచ్చేసరికి, నీ వ్యక్తిగత జీవితం వచ్చేసరికి ఈ వాక్యానికి నువ్వు దాసురాలు అయిపోవాలి. ఈ వాక్యానికి నీవు ఈ వాక్య ప్రకారంగా జీవించడానికి నువ్వు అప్పగించుకోవాలి. నువ్వు పాపం చేయకూడదు, నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఆలోచించొద్దు, దేవుని మీద అనుమానం పెట్టుకోవద్దు, నిరీక్షణ కోల్పోవద్దు, దేవుని నువ్వు ఎదిరించొద్దు, ప్రశ్నించొద్దు. ఎందుకంటే యోబు ప్రశ్నించలేదు. పిల్లలందరూ చనిపోయారు, ఎంత భయంకరమైన నష్టం జరిగింది, ప్రశ్నించట్లేదు, దేవుని స్తుతిస్తున్నాడు. అది దాసుని యొక్క స్వభావం. తండ్రి భూమి మీదకి పంపిస్తే కుమారుడు వచ్చాడు. కుమారుడు అధికారం కలిగిన వాడు, ఏదైనా అద్భుతం చేయగలడు, చేస్తూ వచ్చాడు. కానీ సిలువ మీదకి ఎక్కే వారికి ఎట్లెక్కుతున్నాడు? దాసునికి ఎక్కాడు. దాసునికి ఎక్కడం అంటే తన ఇష్టము చంపుకొని ఎక్కడం అనమాట. ఏమంటాడు? ఆ గిన్నె నా యుద్ధ నుండి తొలగించి, అయినా నా ఇష్టం కాదు నీ ఇష్టం. అంటే సిలువ మీదకి ఎక్కడం ఎవరి ఇష్టం? తండ్రి ఇష్టం. ఆ తండ్రి ఇష్టం ఎట్లా చేశాడు? మన మీద ప్రేమతో చేశాడు. ఎందుకంటే ఆయన మనందరినీ కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా. సో ప్రభు మనందరినీ సృష్టించాడు కాబట్టి తండ్రికి దూరం అవ్వడం అనే సిచ్యువేషన్ అది. మన కొరకు ప్రాణం పెట్టడానికి బాధ కాదు అది. అయ్యో ఈరోజు నన్ను సిలువ వేస్తారు, నా ప్రాణం తీసేస్తారు, అది కాదు ఆయన బాధ. మన కొరకు ప్రాణం పెట్టడానికి ఎంతైనా ఆయన వచ్చేసాడు, డిసైడ్ అయిపోయాడు, వచ్చేసాడు. ఆయన ఎప్పుడు డిసైడ్ అయ్యాడు? జగత్ పునాది వేయబడక ముందే డిసైడ్ అయ్యాడు. ఎప్పుడు డిసైడ్ అయ్యాడు ఆయన మన కొరకు ప్రాణం పెట్టడానికి? జగత్ పునాది వేయబడడానికి ముందే డిసైడ్ అయ్యాడు. ఒకసారి ఆ మాట చూపిస్తా, ఎక్కడ పోయింది? రోమపత్రిక 2 పేతురు 1:18. 2 పేతురు 1:18. మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దం ఆకాశం నుండి రాగా వింటిమి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం అనుకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉంచు వరకు ఆ పేతురే చదువుతున్నామా? 20 వచనం కూడా చదువు. 20 వచనం కూడా చదువు. రెండో పేతురు చెప్పాను నేను. 2 పేతురు 1:18 చదువు కదా. మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దం ఆకాశం నుండి రాగా వింటిమి. మరి ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మాకున్నది. తెల్లవారు వేకు చుక్క మీ హృదయములలో ఉదయించి వారికి ఆ వాక్యము చీకటి గల చోటును వెలిగించి దీపమైనట్టుగా దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు వెలుగు
మేలు. ఒక్కడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనం ఏ ప్రవచనమును పుట్టదు, మొదట గ్రహించుకోవాలని. ఏలైనగా ప్రవచనము చదవండి. అది ప్రవచనం ఎప్పుడును మనుష్యుని ఇచ్చిన బట్టి కలుగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. సరే, అది తప్పు వచనము. 1 పేతురులో 18 వచనం. 1 పేతురు 1వ అధ్యాయం 18 నుంచి 20లో ఉంటుంది. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టునట్లు వెండి బంగారములు వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. కానీ ఎట్లా రక్షించబడలేదు? మీరు బంగారంతో రక్షించబడలేదు, వెండితో రక్షించబడలేదు, డబ్బులతో రక్షించబడలేదు, కానీ అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా. అయితే అది ఎప్పటి నుంచి? ఆయన జగత్ పునాది వేయబడక మునిపే నియమింపబడెను. కానీ తను మృతుల నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుడి ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తం. ఎప్పుడు నియమించబడ్డాడు ఆయన? జగత్ పునాది వేయబడక మునిపే. అంటే నిత్యత్వంలో ఏమేమి నియమించబడ్డది తెలుసా? భూమి ఆకాశములు ఏవి సృష్టించబడక ముందే నిరంతరముండు ఆ నిత్యత్వపు లోకంలో, అంతం లేని ఆ లోకంలో, అంటే ఆ మొదటి రోజు రెండో రోజు అని ఈ కాలము ఆరంభించబడక ముందు, ఆ సృష్టి కనబడు సృష్టించబడక ముందు, దేవుడు జగత్ పునాది వేయబడక ముందే ఆయనకు మన విషయంలో గొర్రె పిల్లవలే రక్తము చిందించుటకు ఆయన నియమించబడ్డాడు. అయ్యేం కాదు, ఆ పోకకేం కాదు, ఆయన నియమించబడ్డాడు. ఎంతమంది ఈ మాట గ్రహిస్తున్నారు? ఆయన నియమించబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. సో మన ప్రభు ఆయన దాసుడుగా అయ్యాడు, నీ కొరకు తనకు దాసుడు అయ్యాడు. ఆయన ఎప్పటి నుంచి దేవుడు? ఎప్పటి నుంచి రాజు? ఎప్పటి నుంచి సృష్టికర్త? ఎప్పటి నుంచి? అంటే ఆయనకు ఆది అంతం లేనివాడు. ఆయనే ఆల్ఫా, ఆయనే ఓమేగా, ఆయన మొదటివాడు, ఆయనే కడపటివాడు. అయితే ఆయన నీ గురించి జగత్ పునాది వేయబడక ముందే ఇలాంటి దాసుని స్వరూపం ధరించడానికి నియమించబడిన దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. సో రక్షణ దాసుని స్వరూపము, రక్తము చిందించబడి సిలువ మరణముతో రక్షణ ఇవ్వాలని దేవుడు అనుకున్నాడు. సో దేవుడే దాసుడిగా ఉండాలని జగత్ పునాది వేయబడక ముందే నియమించబడ్డాడు. అటువంటి దాసుని మనస్తత్వము నీకు నాకు ఉండాలి. వినండి, విశ్వాసం పొందిన రోజు, అందరు నా వైపు చూడండి, ఎవ్వరు అటు చూడదు. విశ్వాసం పొందిన రోజు నీవు ఒక గొప్ప శిక్ష నుంచి విడుదల పొందావు. పాపం యొక్క శిక్ష నుంచి విడుదల పొందావు. పాపం శిక్ష నుంచి రక్షణ పొందావు. నీవు పాపి అనే స్థానం నుండి కుమారుడనే అధికారం పొందావు. నువ్వు విడుదల పొందావు. నువ్వు కుమారుడవు, దేవుని బిడ్డవు నువ్వు. అది ఇంకా నీ దగ్గర నుంచి తొలగిపోదు. నీకు ఇచ్చిన ఆ తండ్రి నీ కొరకు పెట్టిన ఆ త్యాగము, ఆయన వాగ్దానం, అది ఉచితంగా నీకు ఇచ్చాడు. అందరు చదవండి, రోమా 6:23. నీ బైబిల్ ఏది? మరి నా వైపు చూస్తూ విను. ఏలేనగా మరణము, కృపావరం అనండి. అందరు చెప్పండి, కృపావరము. వరం అంటే ఏంది? ఉచితంగా ఇచ్చేది. కృపావరము మన ప్రభు అయిన నిత్యజీవం. అది ఉచితంగా ఇవ్వబడింది, దానికి ఎవ్వరూ ప్రయాసపడలేదు. సో అందరు నా వైపు చూడండి. విశ్వాసం రోజు నువ్వు ప్రభునందు ఆయన రక్షకునిగా దేవునిగా చేసుకున్న ఆ విశ్వాసం రోజు నీవు ఒక కృపావరం పొందావు. క్రీస్తు యేసునందు నిత్య జీవం. చెప్పండి, ఏంటది? అది నీ దగ్గర నుంచి నీకు ఇవ్వబడింది, తిరిగి తీసుకోడు ఆయన. నీకు ఇవ్వబడిన ఆ రక్షణ నీ దగ్గర నుంచి తీసుకోడు. నీకు ఏదైతే నిత్య జీవం ఇస్తానన్నాడో అది ఆయన నీ దగ్గర నుంచి తీసుకోడు. నువ్వు కుమారునివి, నువ్వు అధికారం పొందావు. దీని విషయంలో ఆయన ఎప్పుడు దీన్ని సంకల్పించాడు? జగత్ పునాది వేయబడకముందే, భూమి మీద ఏది పుట్టకముందే, ఏది సృష్టించబడకముందే దేవుడు నీ పట్ల అంత ఉన్నతమైన సంకల్పం కలిగి ఉన్నాడు. ఫస్ట్ పాయింట్, నువ్వు దేని నుంచి విడుదల పొందావు? విశ్వాసం రోజు పాపం యొక్క శిక్ష నుండి విడుదల పొందావు. అంతే చెప్పండి, పాపం యొక్క శిక్ష నుండి.
అంటే పాపం యొక్క శిక్ష ఏంది? మరణం పోయింది, అగ్నిగుండం పోయింది, నరకం పోయింది. మరి ఏమొచ్చింది? ఉచితముగా నీకు నిత్య జీవం వచ్చింది. అంటే నిత్య జీవం అంటే ఎన్నటెన్నటికి నువ్వు బ్రతుకుతావు. శరీరము మట్టితో చేయబడింది, అది మట్టిలో కలుస్తుంది. మరలా ప్రభు వచ్చినప్పుడు మరలా ఆ మట్టితో సహా నువ్వు తిరిగి నిత్యము బ్రతుకుతావు. నీ ఆత్మకి అంతము లేదు. వినండి, ఏం చనిపోతుంది? దేహమే చనిపోతుంది, నువ్వు చనిపోవు. నువ్వు మరలా నువ్వు ఎప్పటికీ బ్రతికే ఉంటావు. అది నీ రక్షణ. అయితే చూడండి ఇక్కడ నుండి ఆ తర్వాత ఇంకొక రక్షణలో నువ్వు కొనసాగాలి. ఏందా రక్షణ అంటే? పాపం యొక్క శక్తి నుండి. చెప్పండి, పాపం యొక్క శక్తి. పాపంకున్న బలం ఏంటి తెలుసా? నేను అనేది. అది అక్కడే స్టార్ట్ అయింది. పాపానికి జనకుడు ఎవరు? అపవాది పాపం ఎక్కడ స్టార్ట్ అయింది? నేను అనే దగ్గర స్టార్ట్ అయింది. సో ఈ ఈ ఈ మిగిలిన జీవితంలో ఆ రోజు నువ్వు దేవుని కుమారుడు అయిపోయావు, ఆ రోజు నువ్వు విడుదల పొందావు, ఆ రోజు నువ్వు ఆ బండ మీదకి వచ్చేసావు, ఆ రోజు నిత్యజీవం పొందేసావు, ఆ రోజు నువ్వు నిత్యత్వానికి వారసుడు అయిపోయావు. కానీ ఇంకా భూమి మీదనే బ్రతుకుతున్నావు కనుక నువ్వు రోజు పాప శిక్ష నుండి విడుదల పొందిన నీవు పాప శక్తి నుంచి విడుదల పొందాలి. పాప శక్తి ఎంత తెలివైనది తెలుసా? ఎట్టి పరిస్థితుల్లో నిన్ను ఆయన దాసుడుగా ఉండనివ్వదు. నువ్వు పాపశక్తి నుంచి విడుదల పొందే ఏకైక విధానం తెలుసా? నీకు ఇవ్వబడిన పరిశుద్ధాత్మకు నువ్వు దాసుడు అయితే తప్ప. ఎందుకంటే ఆయన ఇదిగో ఒకసారి నువ్వు లేనన్నా, ఇతను భయంకరమైన బురదలో ఉన్నాడు. ఇతను ఎంత ప్రయత్నించినా ఆ బురద ఏం చేస్తుంది? అతన్ని ఇంకా లోపలికి కోరుకునేటట్టు చేస్తుంది. ఓకే, కూరుకున్న చేస్తుంది. ఇప్పుడు ఇతన్ని ఎవరైనా వచ్చి రక్షిస్తే తప్ప వేరే విధానం లేదు. అయితే దేవుని లేఖనం ఏం చెప్తాను? జగత్ పునాది వేయబడక ముందే ఇతని గుంటలోంచి తీయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు నియమింపబడ్డాడు. గట్టిగా చప్పలు కొట్టండి. అతని మానసిక బంధకం, అతని శారీరక బంధకం, అతని ఆత్మీయ బంధకం అన్నిటిలోంచి వాటన్నిటి ద్వారా అతను కూరుకుపోతుంటే, అతను నిత్యత్వమునకు నరకానికి వెళ్ళిపోతుంటే అతని కారణమైన అన్నిటిని కూడా తన మీద వేసుకొని ఆయన నామములు, ఆయన రక్తంలో ఈ కుమారునికి చెయ్యి లాక్కున్నా చెయ్యి విశ్వాసము చూపించాడు. చెయ్యిలు ఎత్తి లాక్కొని బయటకు వచ్చేసాడు. ఇప్పుడు బురదలో లేడు. కొడుకు కదా, కొడుకు ఇంటికి రాగానే ఏం చేశాడు తండ్రి? స్నానం చేయించి, కొత్త బట్టలు వేసి, ఉంగరం తొడిగించి పండగ చేసుకుంటున్నాడు. సో నీ రక్షణ గురించి పరలోకంలో తండ్రి పండగ చేసేసాడు. నువ్వు ఏ రోజైతే విశ్వసించావో ఆ రోజు తండ్రి పండగ చేసేసాడు. ఇప్పుడు ఈ కుమారునికి ఏం చేయాలి తెలుసా? తప్పిపోయాడు ఇతను. ఏమయ్యాడు ఈ కుమారుడు? మరలా తప్పిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే దీంట్లో ఏముంది? పాపం ఉంది. చెప్పండి, నాలో ఏముంది? అందరు చెప్పండి, నాలో పాపం ఉంది. నా పాప శిక్షను, అందరు గట్టిగా చెప్పండి, నా పాప శిక్షను ప్రభువు తొలగించేశాడు ఆయన రక్తంతో, ఆయన నమ్మిన రోజు. అయితే పాప శక్తి, చెప్పండి, పాప శక్తి నాలోనే ఉంది. నేను చేయాలనుకున్నా కూడా మంచి చేయలేకపోతున్నాను పౌలు అంటున్నాడు. ఎందుకు? పాప శక్తి నాలో ఉంది. నేను మానసికంగా బంధించబడుతున్నాను, మరలా శారీరకంగా బంధించబడతాను. మరలా అంటే ఆత్మ రక్షించబడింది, ఆత్మ నిత్యత్వం పోతుంది. కానీ ఈ శరీరం ఉందే, ఈ మట్టిదే ఉందే, ఇంకా ఇది బంధకంలోనే ఉంది. ఎందుకంటే దీంట్లో పాపము నివాసముగా ఉంది. అది ఎప్పటికైనా మరలా నన్ను దైవికంగా ఆలోచించనివ్వదు, దైవికంగా మాట్లాడనివ్వదు, దైవికంగా నన్ను నడుచుకొనివ్వదు, దైవికంగా నా మనసును నడిపించదు. నా మనసుకి మరలా గాయాలు జ్ఞాపం చేస్తుంది, బాధను జ్ఞాపం చేస్తుంది, నా మనసును నెమ్మదిగా ఉండనివ్వదు, మరలా పాపం జ్ఞాపం చేస్తుంది, మోసాన్ని జ్ఞాపం చేస్తుంది. ఎందుకంటే మనసు దగ్గరనే కదా అంత తేడా వచ్చింది. మారు మనసు పొంది రక్షణ పొందమన్నాడు, మారు మనసు పొంది రక్షణ పొందమన్నాడు. మారు మనసు పొందాడు, చేతులు ఎత్తాడు. ఇదిగో ఈ బురద నన్ను నాశనం చేస్తుంది, ఈ పాపం నన్ను నాశనం చేస్తుంది, ఈ జీవితం నన్ను నాశనం చేస్తుంది, ఇదిగో నన్ను విడిపించేవారు ఒకడు ఉన్నాడు అని తన యొక్క బలం మీద ఆధారపడట్లేదు, తనకున్న వేవిటి మీద ఆధారపడలేదు. ఇదిగో వచ్చాడు ప్రభు అని చెప్పి చెయ్యి ఎత్తి మనస్సు మార్చుకుని ఆయన వైపు చూశాడు. ఆయన నమ్మదగిన వాడు లేపి తీసుకొచ్చేసాడు. గట్టిగా చప్పులు కొట్టి దేవుని మైపరిచాడు. ఇంకా అదే బంధకంలో ఉంటాంటే ఎట్లా అని చెప్పేసి ఏం చేశాడు? ఖచ్చితంగా ఈ శరీరం మోసం చేస్తుంది నా కుమారునని ఆత్మనిచ్చేసాడు. గట్టిగా చెప్పండి, ఆత్మనిచ్చేసాడు. కానీ లోపల ఎవరున్నారు? శరీర
శరీర కోరికలు కలిగించే పాపం ఉంది. అనగా ఆత్మకు వ్యతిరేకంగా పోరాడేది ఇంకెక్కడుంది? అందుకే గలతీ 5:16 ఏమంటున్నాడు? ఆత్మ శరీరానికి ఏం చేస్తుంది? వ్యతిరేకంగా పోరాడుతుంది. నేను దాసుని యొక్క, మీరు ఎలా దాసులు అవ్వాలో చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆత్మ శరీరానికి వ్యతిరేకంగా పోరాడుతుంది. సో ఇప్పుడు నువ్వు కుమారుడిగా అయిపోయావు, కొత్త వస్త్రం ధరించేసావు, నీతి వస్త్రం ఇచ్చాడు. అది ఎవరిది? ఈ అబ్బాయిది కాదు. యోసేపుకి వాళ్ళ నాన్న ఇచ్చాడు కొత్త అంగి. అలాగే పరలోకపు తండ్రి ఆయన రక్తంతో కడిగి రక్షణ వస్త్రమును, నీతి వస్త్రం నీకు ఇచ్చాడు. నువ్వేం చేసావని నీకు నీతి వస్త్రం ఇవ్వాలి? ఏ నీతి మాట ఉంది నీ నోట్లో? ఏ నీతి చూపు ఉంది? ఒకవేళ దేవుడే నేను ఎదుట పరీక్షిస్తే నీ నీతి క్రియలని దేవుని ఎదుట ఏంటి? మురికి గుడ్డలు. సో నిన్ను బట్టి నీవు నీతిమంతుడు కాదు. నీ క్రియలను బట్టి, నీ భక్తిని బట్టి, నీ మాటలను బట్టి, నువ్వు మంచోడు అనుకుంటూ నీ మంచితనాన్ని బట్టి నువ్వు నీతిమంతుడు కాదు. నువ్వు ప్రభు నందు విశ్వాసం బట్టి ప్రభు యొక్క నీతి నీకు ఇవ్వబడింది. నువ్వు ప్రభు యొక్క నీతిని పొందిన వ్యక్తివి, ప్రభు యొక్క నీతి యొక్క వస్త్రం ధరించిన వ్యక్తివి. కానీ ఇంకా ఆ వస్త్రం కింద ఎవరున్నారు? పాప శరీరం ఉంది. అందుకే అది ఎలాగైనా నిన్ను ఆ నీతి వస్త్రం నీకు ఎందుకు ఇవ్వాలంటే నీవు పరలోకానికి, నిత్యత్వమునకు వారసుడైపోయావు. ఆ నీతి ఎవరి మీద ధరించబడి? నీ ఆత్మ మీద ధరించబడింది. కానీ ఆ నీతి ఆత్మను, ఏ ఆత్మ అయితే నీతి వస్త్రం ధరించిందో అది ఇంకా దాంట్లో ఏముంది? దాని పక్కన దానికి అంటుకొని పాప శరీరం ఉంది. ఈ పాప శరీరము మరలా నిన్ను అందులోకి తోసేస్తుంది. అందుకు ప్రభుని, అరే ఆదామును దేవుడు సృష్టించినప్పుడు పాపిగా సృష్టించాడా? లేదు. దేవుని స్వరూపము, దేవుని పోలిక, మహిమ ధరించాడు కిరీటముగా. అన్నీ పడిపోయాయి. కిరీటం పడిపోయింది, మహిమ కోల్పోయాడు, మొత్తం భ్రష్టుడైపోయాడు, పాపంలో పడిపోయాడు. అలాంటి డైరెక్ట్ దేవుని పోలికలో వచ్చిన వ్యక్తే పాపంలో పడిపోతే నువ్వెంత, నేనెంత? ఇంకా నీలో ఇంకా పాప స్వభావం ఉంది, ఖచ్చితంగా పడిపోతావని నీకేమిచ్చాడు దేవుడు? పరిశుద్ధాత్మని ఇచ్చాడు. చెప్పండి, చెప్పాలి, త్వరగా చెప్పాలి. పరిశుద్ధాత్మని. ఇప్పుడు మోహన్ కృష్ణ ఎక్కడ? ఇప్పుడా? ఓకే. ఏది బాగా మంది అవుతాడు ఆయన. ఓకే, గమనించండి. పరిశుద్ధాత్మనిచ్చి, ఇప్పుడు మంచిగా వినండి, ఈ శరీరం నేను మోసం చేస్తుంది కాబట్టి నువ్వు పరిశుద్ధాత్మ యొక్క వశంలో అయిపోయి, పరిశుద్ధాత్మ యొక్క శక్తితో, పరిశుద్ధాత్మ సహాయంతో ఈ శరీరంతో నువ్వు నిరంతరము పోరాడుతూనే జీవించాలి. పాపం యొక్క శక్తి నుండి నువ్వు గెలుస్తూ ఉండాలి. అలా చేయాలంటే ఈ బ్రతుకంతా నువ్వు దాసుడుగా ఉంటేనే కుదురుతుంది. ఎలా కుదురుతుంది? దాసుడుగా ఉంటేనే కుదురుతుంది. పరిశుద్ధాత్మ దాసుడుగా అయితేనే కుదురుతుంది. అర్థమైందా? ఎందుకంటే ఆయన నీకు నిరీక్షణ ఇస్తాడు, ఆయన నీకు ధైర్యం ఇస్తాడు, పాపంలో పడకుండా కాపాడుతాడు, బలహీనతలు పడిపోకుండా కాపాడుతాడు. నీలో ఆయన రోజు ఆయన రూపాన్ని తీసుకురావడానికి ఆయన అవకాశం ఇస్తాడు. అందుకే పరిశుద్ధాత్మ ఫలములో మంచుస్తాము. విశ్వాసం ఇస్తాడు, సంతోషం ఇస్తాడు, నిరీక్షణ ఇస్తాడు, దీర్ఘశాంతం ఇస్తాడు, ఆశ నిగ్రహం ఇస్తాడు. ఇవన్నీ పరిశుద్ధాత్ముడు. సో ఇలా నువ్వు జరుగుతున్నప్పుడు ఈ పరిశుద్ధతలు నువ్వు అలా నడిచినందుకు దేవుడు ఒకరోజు ప్రభు వచ్చి నిన్ను తీసుకెళ్ళిపోతాడు. అందరు ఇటే చూడాలి. ఒకరోజు ప్రభు వచ్చి నిన్ను తీసుకెళ్ళిపోతాడు. ఓకే, తీసుకెళ్ళేటప్పుడు పాపము లేని చోటు నుంచి నిన్ను రక్షించాడు. అంటే ఇక పాపం లేని చోటు అంటే పరలోకానికి తీసుకెళ్ళిపోతాడు. పాపం ఉన్న చోటు ఏంది? భూలోకం. పాపం లేని చోటుకి అంటే పాపం యొక్క సన్నిధానం. ఇక్కడ మళ్ళీ నా వైపు చూడండి. పాపం యొక్క శిక్ష నుంచి నేను రక్షించాడు. చెప్పండి, పాపం యొక్క శిక్ష నుండి నేను రక్షించాడు. నీలో పెట్టిన పరిశుద్ధాత్మకు దాసుడు అయిపోయి, ప్రభుకు దాసుడు అయిపోయి అలా ఈ జీవితం అంతా భద్రంగా బ్రతుకుతే, ఎందుకంటే నీలో పాపం ఉంది, అది నేను మోసం చేస్తుంది. నువ్వు దేవునికన్నా దాసుడవు, లేకపోతే దయ్యానికన్నా దాసుడవు. నువ్వు పరిశుద్ధాత్మ దాసుడు నువ్వు బ్రతుకుతా ఉంటే పాపం యొక్క శక్తి నుండి నేను ఎందుకంటే పాపం యొక్క శక్తి నేనేం చేస్తా అంటే నేను పాపం చేపించి నువ్వు దాన్ని బట్టి నరకానికి ఏం పోవు. కానీ ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు దేవుని యొక్క సహవాసం కోల్పోతావు. సహవాసం కోల్పోయినప్పుడు ఏం చేస్తావు తెలుసా? నా ఇష్టం
అని బాధపడుతూ ఉంటావు, నా ఇష్టం అని పాపం చేస్తూ ఉంటావు, నా ఇష్టం అని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటావు. అప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు అటు పోవాలని దేవుడు సంకల్పించాడు నీ విషయంలో. అక్కడ నీకు ఒకటి దాచిపెట్టాడు పలానా ఒక 10 కిలోమీటర్ల తర్వాత. కానీ నువ్వు దానికి బదులు ఈ రివర్స్ వెళ్తున్నావు 100 కిలోమీటర్లు. 10 కిలోమీటర్ల తర్వాత నీకు మేలు జరగాలని దేవుడు నిర్ణయిస్తే, అంటే నీ కాలంలో పలానా రోజు నీకు మేలు జరగాలని ఆ మార్గంలో నడమంటే, ఆ మార్గంలో నడవక ఆ కాలంలో ఆ సమయానికి ఆ పరిస్థితుల్లో అక్కడ ఉంటే నీకు మేలు జరుగుతుంది. కానీ నువ్వు నీ సొంత నిర్ణయాలతో వెళ్ళిపోయావు కాబట్టి నీ జీవితంలో నువ్వు కోల్పోతావు. అంటే నీ బ్రతుకంతా కూడా చాలా కోల్పోయిన వ్యక్తిగా ఉంటావు. దేవునితో నడవక నీ మనసుతో నడిచినప్పుడు, నీ జీవితంతో నడిచినప్పుడు, నీ నిర్ణయాలతో నడిచినప్పుడు, నీ ఉద్దేశాలతో నడిచినప్పుడు, నువ్వు దేవునికి అప్పగించుకొని నీ సొంత బ్రతుకు నువ్వు బ్రతుకుతున్నప్పుడు నువ్వు చాలా నష్టపోతూ ఉంటావు. అందుకే దాసుని స్వరూపం ధరించాడు, నేను రక్షించుకున్నవాడే జగత్ పునాది వేయబడక ముందే నియమించబడ్డాడు. అలాంటి రక్షణ పొందిన తర్వాత పాప శిక్షణ నుంచి విడుదల పొంది నీవు భూమి మీద పాపశక్తి పనిచేస్తుంది. ఆ పాపశక్తి నుంచి కాపాడబడ్డానికి నువ్వు దాసుడు అయితేనే కాపాడబడతావు. దాసుడు అయితే ఏం చేస్తావు? ఆయన చిత్తమే అంటావు, ఆయన ఇష్టమైనదే మాట్లాడుతూ అంటావు, ఆయన ఇష్టమైనదే చూస్తానంటావు, ఆయన ఇష్టమైనదే చేస్తానంటావు, ఆయన ఇష్టమైన మార్గంలో నడుస్తానంటావు. ఆయనకి ఎట్లా ఇష్టమో దాని గురించి ప్రార్థన చేస్తావు. ప్రభా నువ్వు నీ కోరిక ఏంటి, నీ ఆలోచన ఏంటి చెప్పు ప్రభా, పలానా పని మొదలు పెడుతున్నాను, పెళ్లి చేస్తానయ్యా, ఇల్లు కట్టుకుంటానయ్యా, ఇదిగోనైనా ఈ మార్గంలో వెళ్తానయ్యా, నా పిల్లల చదువులయ్యా. ఈ భూమి మీద నువ్వు దేవుని పెట్టావు కదా, నువ్వు బ్రతుకుతున్నప్పుడు నీ వెంట్రుకలు లెక్క పెట్టినవాడు నీ విషయంలో ప్రతిదానికి ఇష్టమే, దాని పట్ల చిత్తం ఉంది ఆయనకి, ప్రతిదీ ఆయన ఆలోచన ఉంది నీ జీవితంలో. సో నీ ఆలోచన ఏంటి ప్రభా, నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయనకు అప్పగించుకుంటూ నువ్వు నడిచినప్పుడు ఆయన దారి చూపిస్తూ నీకు మార్గం ఇస్తాడు, ఆలోచన ఇస్తాడు. నువ్వు ఎక్కడ పెరగాలి, ఎక్కడ పని చేయాలి, ఎవరితో ఉండాలి, అవన్నీ చెప్తాడు. అలా నువ్వు దాసువై చేస్తున్నప్పుడు ఈ పాప శక్తి నేను చేయలేదు, ఎందుకంటే నువ్వు ఎవరి భద్రతలో ఉన్నావు. ఇప్పుడు చూడండి, ఈయన నా చెయ్యి వదిలేసి వెళ్ళిపోయాడు అనుకో, అదే ఈయన అందుకే నేను తీసుకొచ్చాను. ఇక్కడ చెయ్యి ఎత్తాడు, చెయ్యి ఎత్తి నాకు అప్పగించుకున్నవాడు బురదలో నుంచి బయటికి తీసుకొచ్చా. ఇప్పుడు నేను నడిపించినట్టే నాకు ఈ దాసుడు అయిపోయాడు కాబట్టి రక్షణ కుమారుడు అయినప్పటికీ ఇప్పుడు దాసుడికి అప్పగించుకోవాలనుకున్నాడు, ఎందుకంటే స్వాతంత్రం ఇచ్చా. ఎదుగో చూడండి, మళ్ళీ బురదలో నుంచి బయటికి తీసుకొచ్చి నీకేమిచ్చా? స్వాతంత్రం ఇచ్చా. అక్కడ బాగుపడడానికి చెయ్యి ఇచ్చాడు, అక్కడ బాగుపడడానికి చెయ్యి ఇచ్చాడు. ఇప్పుడు నేను స్వతంత్రంగా చేశా, ఇప్పుడు ఈయనే నా చెయ్యి పట్టుకోవాలి. మంచి గమనించండి, ఈ బురదలో ఉన్నప్పుడు చెయ్యి చాచాలంతే విశ్వాసం, నేను లేపాలి, తనంత తన పైకి రావాలి. నేను లేపుతానే, నువ్వు లేపుతావని నమ్మకం నాకుంది, నన్ను లేపయ్యా అని అన్నప్పుడు లేపాను. కానీ లేపిన తర్వాత చెయ్యి ప్రభు వదిలేస్తాడు, ఎందుకంటే నా కుమారుడు ఇతను. అప్పుడంటే బంధించబడ్డాడు కాబట్టి నేనే రక్షించాలి. ఇక నుంచి నేను కాదు నడిపించేది, ఆయనే నన్ను పట్టుకున్నాడు. వాళ్ళు నన్ను పట్టుకో, ఇది దాసుడు అంటే. కానీ నన్ను వదిలే, ఆయన వేరే మార్గంలో పోయాడు అనుకో, నన్ను పట్టుకున్నప్పుడే నా ప్రకారంగా నడుచుకుంటాడు. స్వాతంత్రం ఉంది ఆయనకి, నేను పట్టుకోను, ఆయన దేవుడు నేను పట్టుకోడు, నువ్వే దేవుని పట్టుకోవాలి. అది దాసుడు అంటే. ప్రేమతో నిన్ను లేపాడు ఆయన, ఆయన పట్టుకొని లేపుతాడు. నువ్వంతా నువ్వు బాగుపడలేవు, నువ్వంతా నువ్వు బయటికి రాలేవు, నువ్వే ఆయననే వెంబడించాలి, పట్టుకోవాలి నువ్వు ఆయన. అది దాసుని జీవితం. వినండి, ఆయన నిన్ను దాసుడుగా చేసుకోడు, నువ్వే నాకు దాసుడు వైపు అంటాడు. రెండిట్లో చాలా తేడా ఉంది. దాసుడుగా చేసుకోడు, నేను నీ దాసుడని నువ్వే. నేను క్రీస్తుకి ఏ దాసుడు? నేను ఐ యామ్ బాండ్ సర్వెంట్. నేను క్రీస్తుకి దాసుడనయ్యా, నీ ఇష్టమయ్యా అని చెయ్యడం కాదు, పట్టుకోవాలి ఆయన్ని. తీసుకెళ్ళయ్యా నన్ను, తీసుకెళ్ళయ్యా. అయితే ఆయన ఎట్లా పడితే అట్లా నడవడుగా, ఎట్లా పడితే అట్లా మాట్లాడాడుగా, ఎట్లా పడితే అట్లా ఆలోచించడుగా ఏ పరిస్థితుల్లో. సో నువ్వు ఆయన పట్టుకున్నప్పుడు ఆయన ప్రకారంగా నువ్వు ఆలోచన నీకు అనుగ్రహించబడుతుంది. ఆయన ఎటు పోతాడు, నువ్వు పోతూ ఉంటావు. ఎటు పోతావు? ఆయన చెప్పినట్టు పోతావు నువ్వు, ఎందుకంటే నువ్వు ఆయనను పట్టుకున్నావు. ఒక క్షణమైన నిన్ను వీడినా నేనేమౌదునో తెలియదయ్యా. ఒక క్షణమైన నిన్ను వీడినా నేనేమౌదునో తెలియదయ్యా. ప్రభుని తోడు నీ నీడలోనే
నేనిలా బ్రతుకుచున్నానయ్యా, ప్రభుని తోడు నీ నీడలోనే నేనిలా బ్రతుకుచున్నానయ్యా, ఒక క్షణమైన నిన్ను వీడినా అనుగాదు నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. చాలు. నేను ఒక క్షణమైన ఈ బైబిల్ని విడినా, ఈ వాక్యాన్ని విడినా ఏమవుతాను? ఒక క్షణమైన నేను ప్రార్థన విన్నా విడినా ఏమవుతాను? ఒక క్షణమైన అభిషిక్తుని యొక్క నడిపింపు విడినా ఏమవుతాను? ఒక క్షణమైన నీ సన్నిధిని విడినా ఏమవుతాను? అది దాసుని. నా ఇష్టం ఉన్నప్పుడు చర్చికి వస్తా, నా ఇష్టం ఉన్నప్పుడు రాను. నాకు పనులు ఉన్నాయి పాస్టర్ గారు. దాసునికి స్వరూపం కాదు అది. నాకు ఇష్టం ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే నాకు ఇష్టం లేదు. నీకు ఇష్టం లేకుండా చేయాల్సిందే దాసుడి పని. దాసునికి ఇష్టమైతేనే బాబులే చిబురు కొట్టంటే ఇప్పుడు కాదని అంటాడా? ఈ పాప శక్తి నుంచి నీ విడుదల పొందాలంటే నువ్వు దాసుడు అయితేనే కుదురుతుంది. ఆయనను ప్రభుగా చేసుకుంటేనే అప్పుడు ఆ బండ మీద నువ్వు బంగారంలాగా కట్టబడతావు. అంతే కదా మనం విన్నాం శ్రీని గారి ఇంటి దగ్గర. ఆ బండ మీదకి రావడానికి అర్హత రక్షకునిగా చేసుకోవడం. కానీ ఆ బండ మీదకి వచ్చిన తర్వాత ఆయనను ప్రభుగా చేసుకోవడమే నీ విశ్వాస జీవితం కట్టబడ్డం అవుతుంది. లేకపోతే అది కర్ర గడ్డి కోయకాలు. ఈరోజు కూడా ప్రవచన గ్రంథం అనే ఉన్నతమైన గ్రంథం. చాలా విషయాలు, ఎందుకంటే నేను మీకు అందరికీ ఇక్కడ చాలామందికి బాగా తొందరగా తీసుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమందికి తక్కువగా తీసుకునే వాళ్ళు ఉన్నారు. సో అందుకే నేను అందరినీ ఉద్దేశించి నేను వాక్యం చెప్పాల్సిన అవసరం ఉంది. అందరూ దాసులు అవుతేనే ఈ ప్రవచన గ్రంథంలో ఉన్న విషయాలు నీకు అర్థమవుతాయి. మొదటి అర్హత అది. దాసుడంటే పాప శక్తి నుంచి విడుదల పొందడానికి ఆయనను పట్టుకొని బ్రతకడం, ఆయన ఆత్మను పట్టుకొని బ్రతకడం, ప్రార్థనని పట్టుకొని బ్రతకడం, వాక్యాన్ని పట్టుకొని బ్రతకడం, సహవాసాన్ని పట్టుకొని బ్రతకడం, నియమాన్ని ప్రభువు వాక్య ప్రకారంగా బ్రతకడానికి అప్పగించుకొని బ్రతకడం, అది దాసుడు. ఎవడైనా నన్ను వెంబడించే గోరినేడలా నీకు ఇష్టమా నన్ను వెంబడించడానికి? ఎవరిని బలవంతరాలు చేయలేదన్న. మీకు ఇష్టమైతే నన్ను వెంబడించే గోరినట్లయితే మిమ్మల్ని మీరు నీ గురించి ఆలోచించొద్దు. దాసుడు తన గురించి ఆలోచిస్తాడా? అయ్యో అని తన కష్టం గురించి బాధపడతాడా? తన రోగం గురించి బాధపడతాడా? తన వ్యక్తిగత విషయాలు బాధపడతాడా? ఇక్కడున్న ఎవరైనా సరే నీ గురించి ఎప్పుడు ఆలోచన నీకుందంటే నువ్వు ఇంకా యేసుని వెంబడించలేదు అని అర్థం. నీ దేవుని గురించి నీ రక్షణ నీవు ఖచ్చితంగా పరలోకం నీకు రెడీగా ఉంది. ఎప్పటి నుంచి రెడీగా ఉంది? అది జగత్ పునాది వేయబడక ముందే అని ఉంది. ఆ గుంటలోంచి నేను లేపాడు ఆయన. ఆ గుంటలో అంతమైపోయి నరకానికి వెళ్ళిపోయి నేను గుంటలోంచి లేపాడు ఆయన. నేను పైకి తీసుకొచ్చాడు. ఈరోజు ప్రవీణ్ పగడాల చనిపోయినందుకు అది దాని వెనుకున్న వాస్తవాలు తెలియాలని సేవకులందరూ న్యాయం కోరుతున్నారు తప్ప ఆయన చనిపోవడానికి అని బాధపడట్లేదు. ఎందుకంటే దేవుని యొక్క చిత్తం, టైం, పరలోకానికి వెళ్ళిపోయాడు, కలుసుకుంటాం. అదే నిరీక్షణ ఎప్పుడు వస్తుంది? దాసుడైనప్పుడు. సేవకులందరికీ దాసులు కాబట్టి వాళ్ళు అయ్యో ఎట్లా అని భయపడట్లే. వాళ్ళు ఏంటంటే సత్యం తెలియాలి, న్యాయం చేయండి, మీరు సమాజంలో ఉంటున్నాం ఎట్లా ఇంకొకరిని చంపితే అట్లేనన్నా అని ఆలోచన, అంతే తప్ప ఇప్పుడు మొత్తం బెదిరిపోయి భయపడిపోయినది కాదు. అది మనం ఎట్లా ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళాడు అనే నిరీక్షణ ఉంది. కానీ సమాజం ఎటుపోతుంది? సమాజం న్యాయం జరగాలి, అలాంటివి జరగకూడదు అని కొరకు వాళ్ళ పోరాటం. నీ జీవితంలో నేను అంటున్నాను, నువ్వు ప్రభుకు అప్పగించుకున్నావా? అప్పగించుకొని ప్రార్థన ద్వారానే ప్రతి జరిగించుకుంటున్నావా? ప్రార్థన ద్వారానే నీ లైఫ్ని నడిపించుకుంటున్నావా? వాక్యం ద్వారానే నీ జీవితానికి ప్రతి పరిస్థితుల్లో వాక్యాన్ని ఆశ్రయిస్తున్నావా? ప్రతి పరిస్థితుల్లో ప్రార్థన ఆశ్రయిస్తున్నావా? ప్రతి పరిస్థితుల్లో పరిశుద్ధాత్మను ఆశ్రయిస్తున్నావా? ప్రతి పరిస్థితుల్లో ఒకవేళ నీ నమ్మకమైన సేవకులకు అప్పగించుకున్నావా? ప్రతి పరిస్థితుల్లో దేవుడు నియమించిన శరీరముతో ఏకీభించి నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావా?
ప్రభు రాకడి కొరకు, ప్రభు యొక్క ఉద్దేశం కొరకు నువ్వు జీవించడానికి ప్రభు దాసురాలు అయిపోయావా? లేకపోతే ఈ భౌతికమైన జీవితం గురించి ఇంకా నువ్వు వెనకుండి ఎదుగో క్రీస్తుని వెంబడించకుండా, ఆయన బోధన వెంబడించకుండా, నిన్ను నువ్వు ఉపేక్షించుకోకుండా పోతున్నావు. ఉపేక్షించుకోవడం అంటే నీకు ఎంత బాధ వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా దాన్ని పెద్దగా చూడక, దాన్ని పెద్దగా పరిగణించక అయితే ఏందిలే అని వెళ్ళిపోతున్నావా ప్రభు మార్గంలో? లేకపోతే నాకు చూడు ఎంత కష్టం వచ్చిందని దాంట్లోనే గురి వేసుకొని దాంట్లోనే తిరుగుతున్నావా? అది దేవునికి అప్పగించుకొని లైఫ్. అది నువ్వు నన్ను వెంబడించగోరితే నిన్ను ఉపేక్షించుకో, నిన్ను నిర్లక్ష్యపరచుకో, దాన్నే సాత్వికం అంటారు. దీన మనసు. ఇంకా నువ్వు ప్రభుకి అప్పగించుకో, అప్పుడు నీకేమొస్తుంది? విశ్రాంతి వస్తుంది. ఎందుకు నీకు నెమ్మది లేదు? దేవుని బిడ్డలకు ఎంత సంతోషంగా ఉండాలి, ఎంత ధైర్యంగా ఉండాలి, ఎంత నెమ్మదిగా ఉండాలి, ఎంత ప్రశాంతంగా ఉండాలి. ఎందుకు ప్రశాంతత లేదంటే నువ్వు ఇంకా నీకు ఏమవ్వలేదు, నిన్ను నిర్లక్ష్యపరచుకునే సాత్వికం నీకు రాలేదు. నా కాడి మోయండి, మీ కాడి బరువైనది, మీ కాడి మిమ్మల్ని నలగొడుతుంది, నా కాడి మోయండి. ఏంటి నా కాడి? నా కాడి నన్ను నేను నిర్లక్ష్యపరచుకునే కాడి. నా కాడి ఎలా ఉందంటే అది సులువైనది. ఏంటి? నా కాడి తండ్రి యొక్క ఆలోచన నెరవేర్చేది నాలోక. మీరు అంటాను, మీరు మీ గురించి ఆలోచించి మీ ఆలోచన నెరవేర్చే పరిస్థితుల్లో మీరు ఓడిపోతారు. దాంట్లో మీరు అంటారు కాబట్టి మీకు అనుకునేది జరగనప్పుడు మీరు బాధపడతారు. కానీ నాది కాదు, నా తండ్రి ఆలోచన అన్నట్టుగా ఉన్నప్పుడు మీరు ఆయన చేసుకుంటాడని, ఆయన ఇష్టం అనుకున్నప్పుడు మీరు బాధపడరు. ఏం చేస్తున్నాడు ప్రభు? సెలవుకి ఎక్కే ముందు తన గురించి ఆలోచించినప్పుడు ఎక్కబుద్ధి అవ్వట్లేదు, కానీ తండ్రి గురించి ఆలోచించినప్పుడు ఎక్కబుద్ధి అవుతుంది. దేవునికి ఇష్టమేమో నా పిల్లలు 10 మంది చనిపోయారు, దేవునికి ఇష్టమేమో నా ఆస్తంతా పోయింది, దేవునికి ఇష్టమేమో నా భార్య నన్ను తిట్టెళ్ళిపోయింది, దేవునికి ఇష్టమేమో ఈ రోగం అని చెప్పేసి దేవుని ఏం చేస్తున్నాడు? స్తుతిస్తున్నాడు. తనను చూసుకున్నప్పుడు స్తుతించలేడు. నన్ను వెంబడించగోరుతున్నావా? ప్రయాసపడి భారమోస్తు సమస్యలారా మీకు నేను విశ్రాంతిని ఇస్తాను. దాసులు, క్రీస్తు దాసులు చాలా సంతోషంగా ఉంటారు. ఎందుకంటే వారు తమను తాము నిర్లక్ష్యపరుచుకున్నారు, ఉపేక్షించుకున్నారు, వారు సాత్వికంగా మారిపోయారు, దాసుని స్వరూపము ధరించారు. దీన మనసు, తగ్గింపు, దేవుని దగ్గర తగ్గించబడ్డారు. నన్ను కొట్టింది ఈ అమ్మాయి కాదు, నన్ను కొట్టింది నా ప్రభువే అని, నన్ను ఇబ్బంది పెట్టింది ఈ వ్యక్తి కాదు, నన్ను ఇబ్బంది పెట్టింది ఈ పరిస్థితి కాదు, నేను అప్పగించుకున్నా. నా దేవుడు అనుమతించకుండా నన్ను ఎవరు కొట్టలేరు, నన్ను ఎవరు మోసం చేయలేరు, నన్ను ఎవరు ఇబ్బంది పెట్టరు. నా తండ్రి ప్రణాళికను బట్టే దేవుడే. చూడండి, ఆ వంటలన్నీ చంపింది ఎవరు? మీరు ఆ వాక్యం చదివితే ఉత్తర దిక్కు నుంచి, దక్షిణ దిక్కు నుంచి, అట్లా కొన్ని ప్రాంతాల నుంచి అని తెలుస్తుంది. అతని ఆస్తిని ఒకటి దోసుకుపోయాడు, ఒకటి. అయితే ఇతను ఏం చేయాలి? ఎవడరా దాసుడు? మొత్తం ఎంక్వైరీ చేయండి అనలేదు. ఇల్లు మొత్తం వాళ్ళు 10 మంది పిల్లలు ప్రార్థన చేసుకుంటే ఇల్లు కూల్చబడింది. అరే ఎవర్రా కూల్చేశారు అని ఆరా తీయలేదు. అంటే ఎక్కడి నుంచి వచ్చింది సమస్య అనలేదు. ఇది నా దేవుడు అనుమతించకపోతే ఇది నాకు రాదు అని ప్రతిదీ సాత్వికముతో ప్రభు ద్వారా అప్పగించుకొని పొందుకున్నారు. వెంటనే ధైర్యము, నిరీక్షణ, విశ్రాంతి వచ్చింది. నా దేవుని చిత్తం లేకపోతే నాకు నష్టం జరగదు, అంతే. నా దేవుని చిత్తం లేకపోతే నాకు ఎవడు వ్యతిరేకంగా నిలబడాలంటే, నన్ను ఎవడని కొట్టాడంటే నా దేవుని చిత్తము యొక్క నా దేవుని అనుమతి, అంతే. సైతాన్ వచ్చి మొత్తం యోబుని నాశనం చేస్తే దేవుని చిత్తం అంటాడేంటి? సైతాన్ తీసుకుపోయాడు అని లేదు, దేవుడు తీసుకుపోయాడు. అది సాత్వికం యొక్క విధానం. అది తనను తాను ఉపేక్షించుకునే వ్యక్తి యొక్క మానసిక దృక్పథం. అది ఎట్లా చూస్తాడు సిచ్యువేషన్ని? ఒక వ్యక్తి మీద కారణం చేయలేడు, దేవుని చూస్తుంటాడు కాబట్టి. చూడండి, లేనన్న ఇప్పుడు ఏమైపోయాడు? ఇతను పట్టుకున్నాను చెప్పడు, ఏమైపోయాడు? నన్ను పట్టుకోయ్. ఏమైపోయాడు? దాసుడు. నేను ఈమె దగ్గర తీసుకెళ్ళా. లాక్ కొట్టు, ఒకటి కొట్టు. బా ఎంత గట్టి కొట్టావు నాయన. ఇప్పుడు ఎవరు తీసుకొచ్చారు నేను ఈ అమ్మాయి దగ్గరికి? నేనే. దేవుడే నేను ఆ మనిషి దగ్గర తీసుకొచ్చాడు. ఆ మనిషి ద్వారా నీకు ఇబ్బంది కలగడానికి. కెన్ యూ బిలీవ్? అలా నువ్వు తీసుకోగలవా? ఇప్పుడు నేను తీసుకొచ్చాను. ఇప్పుడు ఈ మనిషి ఈమెతో గొడవ ఆడుతుంటే నేనేం చేయాలి? అప్పుడు దేవుడు అలాగే చూస్తుంది. అరే నేను కదా ఈ మనిషి దగ్గర తీసుకొచ్చి
నేను కదా ఈ పరిస్థితి తీసుకొచ్చింది. నన్ను అప్పగించుకొని నడిచినప్పుడు ఇవన్నీ ఏమంటారు, కఠినిలు రాళ్ళతో చినను నీ సాగేదయేసునితో నా జీవిత కాలమంతా నీ సాగేదయేసునితో నా జీవిత కాలమంతా వెనుక శత్రువు వెంటాడినను వెనుక శత్రువు వెంటాడినను ముందు సముద్రము ఎదురొచ్చిన ముందు సముద్రము ఎదురొచ్చిన మోషే వలె సాగేదా. మోషే ఎట్లా సాగాడు? నీ సాగేదయే. మోషే ఎవరితో సాగుతున్నాడు? పట్టుకున్నాను. మోషే ఎవరితో సాగుతున్నాడు? ఏం తీసుకొచ్చాడు? ముందు సముద్రం, వెనక ఎవరున్నారు? శత్రువులు. ఎవరు తీసుకొచ్చారు? దేవుడే. నీ వెనక శత్రువులు కారణం ఎవరు? దేవుడే. నీ ముందు సముద్రం. మోషే నాకెందుకు రా నాయన మిద్యాన్లు ఉంటే, మోషే యేసుని వెంబడించకుండా పెళ్లి చేసుకున్న సిప్పోరుతోనే మిద్యాన్లో ఉంటే ఇవన్నీ ముందు సముద్రము వెనక శత్రువు ఉండేవాడా? నీ బ్రతుకు నువ్వు బ్రతుకుతే నీకెందుకు కష్టాలు వస్తాయి? కానీ కష్టాల్లో నేను వదిలాడా? తీసుకొచ్చాడు ఆయన్ని. సముద్రం 2 పాయలు చేశాడు. వెనక శత్రువుని అగ్నితో దహించేశాడు. దాసుడు తన పరిస్థితులను దేవునే ఏం చేస్తాడు? దేవునే చూస్తాడు. దేవుడే అనుమతించాడు, దేవుడే తీసేస్తాడు అంటాడు. కానీ కారణాలు వెతికి దాంట్లో కూరికపోయి జీవితాన్ని ఆగం చేసుకోడు. దాసుడు అంటే దాసుడే. ఆ దాసత్వపు మనస్తత్వానికి ఇంత గొప్ప ప్రవచనము, నిరీక్షణ, ధైర్యము, నెమ్మది ఇచ్చే భవిష్యత్తు కాలానికి గురించిన సంగతులను బయలుపరిచి మనకు అనుగ్రహించబడేది. రేపేంటో నీకు తెలిస్తే ఎంత ధైర్యంగా ఉంటావు? ఈ విషయంలో రేపేంటో నీకు తెలిస్తే ఎలా ఉంటుంది నీకు? ప్రశాంతంగా ఉంటావు. దేవుడు చెప్పాడు ముందే కొడతాడని, దేవుడు చెప్పాడు ముందే అవుతాను. అది ప్రవచన గ్రంథం. అది మనందరి గురించి దేవుడు భవిష్యత్తు సంగతులు అర్థం చేసుకోవాలంటే అది ఎవరికి సాధ్యం తెలుసా? ఫస్ట్ దాసత్వముగా ప్రభుకు అప్పగించుకున్న వాళ్ళకే సాధ్యం. లేకపోతే అర్థం చేసుకోవడానికి మైండ్ బాగా పెట్టి తలనొప్పి వచ్చేస్తుంది. జ్ఞానం సంపాదిస్తూ కానీ దాని ద్వారా నీకు ఏం తెలియదు. కూర్చోండి. మొదటి వచనం మరలా చదివి ప్రార్థన చేసుకుందాం. చదవండి. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు తనకు అనుగ్రహించిన తన దాసులకు కనపరచుటకు. ఎవరికి కనపరచాలి ఇది? ఏంటి ఇవి? జరగబోవు సంగతులు. ఇదేంది? ఇది ప్రవచనములు కాదు, ప్రవచనము వాక్యం. దీన్ని చదివితే ఏమవుతుందంట? దీన్ని తెలుసుకుంటే ఏమవుతుందంట? దీని ప్రకారం నడుచుకుంటే ఏమవుతుందంట? ధన్యత. ఏ పుస్తకం గురించి అట్లా రాయబడలేదు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. చాలా విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. క్రమంగా రండి, దేవుడు మనందరినీ దీవిస్తాడు. అందరి చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రించెదము యేసు దేవుడా, స్తోత్రించెదము యేసు దేవుడా, జీవనాదా స్తోత్రించెదము మా జీవనాదా ప్రేమానాదా స్తోత్రించెదము. అగ్నిజ్వాల వంటి
కన్నులు కలిగిన వాడా, అగ్ని జ్వాల వంటి కన్నులు కలిగిన వాడా, అపరంజిని పోలిన పాదము దేవుని కుమారా. నువ్వు దేవుని దాసునిగా ఉండడానికి ఇష్టపడుతున్నావా? ఈరోజు నీ జీవితంలో అనేకమైన పరిస్థితులు గుండా నువ్వు వెళ్తున్నావు. దీనికి నువ్వు కారణాలు వెతుక్కుంటూ నలిగిపోతున్నావా? నువ్వు దాసుడు అయితే కారణాలు వెతకవు. దాసుడు అయితే ప్రభు చిత్తం అనుకొని, ప్రభు నా విషయంలో ఏం చేసినా మంచి చేస్తానని చెరసాల్లో ఉన్న నీవు స్తుతిస్తావు, బంధకాల్లో ఉన్న నీవు స్తుతిస్తావు, శ్రమల్లో నువ్వు ప్రభుని స్తుతిస్తావు. అటువంటి దాసుని మనస్తత్వంలోనికి నేను రావాలి. నువ్వు ఆయన వెంబడించే వ్యక్తివైతే ఆయన ప్రతి పరిస్థితుల్లో వాక్యము దగ్గరికి వచ్చేస్తావు. ప్రతి పరిస్థితిలో ప్రార్థన దగ్గరికి వచ్చేస్తావు. దేవుడే నన్ను నడిపిస్తున్నాడు. ముందు సముద్రం వచ్చినా, వెనకకు శత్రువులు వచ్చినా, కట్టిన రాళ్ళతో నన్ను ఎదుగో బంధువులే నన్ను వెలివేసిన, నేను బలవంతంతో సాగిపోతాను. బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలని ఈ భౌతికమైన శ్రమలను, భౌతికమైన కష్టాలను, భౌతికమైన శోధనలను, భౌతికమైన ఎదుగో పాపమును పూర్తిగా నిర్లక్ష్యం చేసి ప్రభువుకు అప్పగించుకొని ప్రార్థన, వాక్యము, సహవాసములో పరిశుద్ధాత్మతో జీవించడమే దాసుని యొక్క వ్యక్తిత్వం. దాసుని వ్యక్తిత్వం పొందుకున్నవారు దేవుని ప్రత్యక్షతకు పాత్రులవుతారు. ఆ దేవుని ప్రత్యక్షత ధైర్యం ఇస్తుంది, నెమ్మదిస్తుంది, విశ్వాసం ఇస్తుంది, నిరీక్షణ ఇస్తుంది. ఇక్కడున్న మనందరం అది పొందుతాముగాక. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి వాక్యం ఆ హృదయంలోనికి ఇదిగో అటువంటి వ్యక్తిత్వంలోనికి తీసుకొని వచ్చునుగా. ఎవరైనా చేతులెత్తి, ప్రభువా ఇంతవరకు నేను దాసునిగా లేను ప్రభు, నన్ను క్షమించు, నా బాధల్లో నేను కారణాలు వెతుక్కుంటున్నాను, నీకు అప్పగించుకోలేదు ప్రభు, నన్ను క్షమించు. నువ్వు నీ ఇష్టం లేకపోతే నాకు ఏది జరగదు ప్రభు, నీ ఇష్టమే. నేను ఈ లోకం పుట్టక ముందే నువ్వు రక్షకునిగా నియమించబడ్డావు. ఎంత గొప్ప దేవుడివై ఉండి నా జీవితంలో ప్రతిదీ నీ చిత్తమై ఉంది. నేను నీకు అప్పగించుకుంటున్నాను. నా పాపాన్ని క్షమించండి, నా సొంత నిర్ణయాలను క్షమించండి, నా సొంత విధానాలను క్షమించండి. నీకు దాసుగా ఉండడానికి, నీ వాక్యం దగ్గర రావడానికి, ప్రార్థన మీద ఆధారపడడానికి, పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డానికి, అయా ఇదిగో నీ యొక్క రాకడ కొరకు సంఘం కూడుకొనుచుండగా నేను కూడా ఏకీపించడానికి నాకు సహాయం చేయండి. నన్ను విడిపించండి ప్రభువా. దాసుని యొక్క వ్యక్తిత్వం నాకు దయచేయండి. నన్ను నేను ఉపేక్షించుకోవడానికి సాయం చేయండి. నిన్ను వెంబడించడానికి సాయం చేయండి. సాత్వికం దయచేయండి. ప్రతి పరిస్థితిని నీకు అప్పగించుకునే ధైర్యం దయచేయండి. కారణాలు వెతకకుండా చేయి నా ప్రభువా. అన్నీ నా దేవుని స్వాధీనంలో ఉన్నాయి. నా గతం నా దేవుని స్వాధీనంలో ఉన్నది, నా ప్రస్తుతం నా దేవుని స్వాధీనంలో ఉంది, నా భవిష్యత్తు నా దేవుని స్వాధీనంలో ఉంది. నా గతం నా దేవుని స్వాధీనంలో ఉన్నది, నా ప్రస్తుతం నా దేవుని స్వాధీనంలో ఉంది, నా భవిష్యత్తు నా దేవుని స్వాధీనం. నాకు సహాయం చేయడం. ఇక నేను భయపడను. నేను నీ దాసుడు. నీ ఇష్టం, నా ఇష్టం కాదు, నీ ఇష్టం. నేను కాదు నువ్వే, నేను కాదు నువ్వే. అటు వ్యక్తిత్వం నాకు దయచేసి. ఎందుకంటే ఉన్నతమైన నీ ప్రవచన జ్ఞానం, ఉన్నతమైన నీ ప్రత్యక్షత నాకు కనపరచు ప్రభు. దాసులకి కనపరచబడుతుందని ఎంతో అద్భుతమైన మాట ఇచ్చావు. నేను దాసులు అవ్వడానికి సాయం చేయి. నా భవిష్యత్తు నీ స్వాధీనంలో తీసుకో. నా ప్రస్తుతం నీ స్వాధీనంలో ఉండును గాక, నా గతం నీ స్వాధీనంలో ఉండు. నేను కాదు నువ్వే ఉండు, నా ఇష్టం కాదు నీ ఇష్టం. నన్ను పూర్తిగా నీకు అప్పగించుకోవడానికి సహాయం చేయి. ప్రతి బిడ్డ నింపండి పరిశుద్ధాత్మదేవా. ధైర్యము దయచేయండి, కృప దయచేయండి. ఈ వాక్యం ప్రతి వ్యక్తిలో ఫలించినట్టు ప్రార్థన చేసుకోండి. స్తోత్రం 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 నాయన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకే స్తోత్రం నాయన. అయ్యా ఇంతవరకు నా ప్రభువా విన్నటువంటి అయ్యా నీ యొక్క ప్రవచన వాక్కులు నా ప్రభువా, అయ్యా ఇదిగో నా ప్రభువా, గతము ప్రస్తుతము నా ప్రభువా, భవిష్యత్తు నీ చేతిలో ఉన్నాయి ప్రభువా.
ఈ వాక్యం హెచ్చరించినట్లుగా నాయన మా జీవితాన్ని నాయన నడుచుకోవడానికి సహాయం దయచేయండి నాయన. ఇంతవరకు విన్నటువంటి వాక్యం మా యొక్క హృదయాల్లో మా జీవితాల్లో నా ప్రభువా అయా ఇదిగో నా ప్రభువా ఫలింపజేయమని నీ కృపలో భద్రపరచమని నాయన మా జీవితంలో నీ చేతులకు అప్పగించుకుంటున్నాయన. అయా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని అయా నీవే నా ప్రభువా నీ చిత్తానుసారంగా నాయన మా జీవితంలో జరిగిస్తామని నాయన. అయా ఇదిగో నా ప్రభువా నిన్ను స్తుతించడానికి యోబు వలె నా ప్రభువా అయా నీ సన్నిధిలో నా ప్రభువా ప్రార్థించడానికి కృప చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.